ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇవాళ కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తే కనుక ఇది ఎటువైపు వెళ్ళవచ్చేది? ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఆఫీసర్స్కి ఇచ్చిన గైడ్లైన్స్ అవి. అయితే కేటీఆర్ చెప్పిన మాట మేమే కాదు అధికారులు ఉన్నారు అని వారు అన్నమాట. ఎవరిపైన దీని ఇంపాక్ట్ ఎట్లా ఉండవచ్చు? నెక్స్ట్ డీజీపీ తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదు. తర్వాత ఐజీలు ఎవరైతే దీనికోసం పెట్టినలో ఐజీల కింద ఉన్న ఎస్పీ క్యాడర్ కింద ఉన్న డిఎస్పీ క్యాడర్. నిన్న రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, ఏముంది ఈయన 80,000 పుస్తకాలు చదివిండు, వానాకాలం ఎప్పుడు తెలియదా అని అన్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి ఇంత చిల్లరగా మాట్లాడుతున్నాడు? ఇది దిగజారి మాట్లాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండాల్సిన వ్యక్తి మాట్లాడే మాటలు కాదు కదా. కేసీఆర్ను కొన్ని విషయాల్లో మీరు విమర్శ చేస్తున్నారు బాగా. ప్రకాష్ అన్న నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు అనుకుంటున్నావు అన్నాడు. అప్పటికి ఎలక్షన్ అయ్యి 3 నెలలు కాలే, ఓడిపోయినాడు కొడంగల్లా, ఇంకా ఎంపీ కాలే. ఎన్నోసార్లు చెప్పిన కేసీఆర్ ఇవాళ ఉన్న వీటన్నిటిని తట్టుకొని నిలబడగలరా? ఇంకా యువర్ క్లోజ్ పర్సన్. ఒక్క సీటు కూడా బీజేపీని గెలవనీయకుండా కేసీఆర్ కనుక ఆపగలిగితే 16కు 16 ఓవైసీది కాకుండా కాంగ్రెస్కు పోయినా కూడా పర్వాలేదు అనుకొని తను కనుక బీజేపీని ఒక్క సీటు రాకుండా ఆపగలిగింది అనుకోండి. ఇవాళ నమస్తే. తెలంగాణ రాజకీయాలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము రోజుకొక మలుపు తిరుగుతున్నట్టుగా కనబడుతున్నది. రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు వెళ్తూ ఉన్నాయి? బీజేపీ నాయకుల డైలాగులు కొన్ని విషయాలు ఓ రకంగా, బీఆర్ఎస్ నాయకులు మరో రకంగా, ఒకవైపున కరువు, నీటి సమస్య, ఇట్లా చాలా విషయాలు లోక్సభ ఎన్నికల ముందు వచ్చినాయి. ఇందులో ఏ అంశం ఎటువైపు ఎట్లా ప్రభావితం చూపబోతున్నది, ఎటువైపు తిరగబోతున్నది, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎటు నుంచి ఎటువైపు వెళుతూ ఉన్నాయి, ఈ అంశాల గురించి మాట్లాడదు మన దగ్గర ఇంటలెక్చువల్, తెలంగాణ చరిత్ర నిర్మిస్తున్నవారు, రాస్తున్నవారు, తెలంగాణ ఉద్యమంలో తొలి చివరి దశలో పాల్గొన్నవారు, ప్రత్యక్షంగా పాల్గొన్నవారు ప్రకాష్ గారు మన దగ్గర ఉండి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే పూజాను. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇవాళ కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తే కనుక ఇది ఎటువైపు వెళ్ళవచ్చేది? బుచ్చాన బహుశా మీరు పుట్టక ముందు నుంచి వార్తనే వింటున్నా. ఎమర్జెన్సీ టైంలో పుట్టినాను, చిన్న పిల్లవాడు, పిల్లలు. అంతకంటే ముందు నుంచి ఫోన్ ట్యాపింగ్ ఉన్నది. యాక్చువల్గా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి, ఎవరెవరు చేయాలి, ఎంతకాలం చేయాలి, 6 మంత్స్కి ఒకసారి దాన్ని రెన్యువల్ చేసుకోవడము. దాంతోపాటుగా లేటెస్ట్ గైడ్లైన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినవి ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఆఫీసర్స్కి ఇచ్చిన గైడ్లైన్స్ అవి. అయితే ఏనాడు ఏ ప్రభుత్వం కూడా, అది జనతా పార్టీ కావచ్చు, అది ఎన్డీఏ కావచ్చు, అది యూపీఏ కావచ్చు, అది రాష్ట్రాలలో ఉన్న ఏ పొలిటికల్ పార్టీ కానీ దాన్ని ఖాతరు చేసిన ఆధారాలు మనకు కనబడాయి, గౌరవించిన ఆధారాలు మనకు కనబడే గైడ్లైన్స్ని కానీ, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టాలు భారతదేశంలో పేపర్ల మీదనే ఉంటాయి. అమలుకి వచ్చేసరికి చాలా చట్టాలను ప్రభుత్వాలే వైలేట్ చేస్తాయి. కంచే చేరుమేస్తే అంటాం కదా. ఇదేంటంటే నేతి పీరకాయలు ఎంత నెయ్యి ఉంటుందో ఈ ప్రజాస్వామ్యం అనే పదంలో భారతదేశంలో అంత ఉంటుంది. కాబట్టి ప్రజలకు విలువ ఇవ్వరు, ప్రజల చట్టాలకు విలువ ఇవ్వరు. ఇవి పేపర్ మీద చూపెట్టి ఐక్యరాజ్య సమితిని కన్విన్స్ చేయడానికే తప్ప, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటి వాటిని ఖాతా చేయడానికి తప్ప ఇంప్లిమెంట్ కావు. కానీ కేటీఆర్ చెప్పిన మాట మేమే కాదు అధికారులు ఉన్నారు అని వారు అన్నమాట. ఎవరిపైన దీని ఇంపాక్ట్ ఎట్లా ఉండవచ్చు? వాస్తవంగా ఏ ప్రభుత్వాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పినా కూడా, అంటే ముఖ్యమంత్రులు, తర్వాత కన్సర్న్ మినిస్టర్స్, ఎవరు ఏం చెప్పినా కూడా ఇంప్లిమెంట్ చేయాల్సింది అధికారులు. కాబట్టి ప్రధానమైన బాధ్యత అధికారి మీద ఉంటుంది. ఇప్పుడు అధికారి, మనం పల్లెటూరులో మనం వ్యవసాయం చేయడానికి జీతగాన్ని పెట్టుకుంటాం. ఆ జీతగానికి ఏంటంటే ఎటువంటి ఇవి ఉండవు, రెస్పాన్సిబిలిటీస్, ఏది చెప్తే అది చేయాలి. కానీ వీళ్ళు అట్లా కాదు కదా. ఇప్పుడు దీన్ని వైలేట్ చేసింది ఎవరు? ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఇప్పుడు ఐపీఎస్ అనుకో, ఇక్కడ వైలేట్ చేసింది ఐపీఎస్లు. దానిపైన సెక్రటరీస్ కూడా ఉంటారు. బహుశా ఐఏఎస్ ఉన్నాడో ఐపీఎస్ ఉన్నాడో సెక్రటరీ, హోమ్ సెక్రటరీ. ఈ హోమ్ సెక్రటరీ బాధ్యత అది. ఇది పర్మిషన్స్ ఇవ్వడము. ఇప్పుడు స్టేట్లో ఏదన్నా ఒక రాత్రి సడన్గా 10 గంటలకు డీజీపీకి ఒక ఫోన్ వస్తుంది, ఫలానా ఫోన్ నంబర్ నుంచి
కన్వర్జేషన్ జరిగింది, అతను బాంబు పెట్టబోతున్నాడు అని అంటాడు. అప్పటికప్పుడు ఆయన హోమ్ సెక్రటరీ ఫోన్ చేసి పర్మిషన్ తీసుకొని అతను దాన్ని ట్యాప్ చేయాలి ఆ ఫోన్ను. అయితే హోమ్ సెక్రటరీ ఐఏఎస్ ఉండొచ్చు, ఐపీఎస్ ఉండొచ్చు. మన దగ్గర కూడా వెంకటేశం వాడు, బుర్ర వెంకటేశం కూడా ఒకసారి హోమ్ సెక్రటరీగా ఉన్నాడు. కాబట్టి అక్కడి నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ డీజీపీ తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదు. తర్వాత ఐజీలు ఎవరైతే దీనికోసం పెట్టినలో ఐజీల కింద ఉన్న ఎస్పీ క్యాడర్ కింద ఉన్న డిఎస్పీ క్యాడర్, ఈ సైబర్ క్రైమ్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు. కాబట్టి ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టాల్సి వస్తే ఫస్ట్ వయలేట్ చేసిన దానికి ఎవరు కింద నుంచి అధికారుల మీద పెట్టుకుంటూ హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వనందుకు ఆయన మీద కూడా పెట్టాలి. ఆయనకు అన్నీ తెలవాలి కదా. పర్మిషన్ ఇవ్వకుండా కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అన్నప్పుడు నువ్వేం చేసినావు? యు ఆర్ అథారిటీ కదా. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ తెలియదని, గైడ్లైన్స్ తెలివా? కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా జరగలేదు. ఇది కేవలం ఏంటంటే కక్ష తీర్చుకోవడానికి బ్లాక్మెయిల్ టాక్టిక్స్ అంతే. ఎక్కడ ఫోన్ ట్యాపింగ్లు ఎవరిని శిక్షించారు? పోనీ మనం ఒక 1-2 సంవత్సరాల క్రితం మనం విన్నాం పెగాసెస్ పెద్ద లొల్లి. అంటే ఇజ్రాయెల్ టెక్నాలజీని పట్టుకొచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్ చేసింది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అప్పటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతూనే ఉన్నాయి. ఎవరన్నారు అని ముఖ్యమంత్రి వాళ్ళు ఐఎస్ఐఎస్ తీవ్రవాదులే ఫోన్ ట్యాపింగ్ చేస్తే ప్రాబ్లం లేదు. పోనీ నక్సలైట్స్ ఫోన్ ట్యాపింగ్ చేసినా ఎన్డీఏ ఇట్లాంటి ఎన్ఐఏ లాంటి ఏమన్నా ఇన్స్ట్రక్షన్లతో చేసినా కూడా ఇబ్బంది లేదు. కానీ పొలిటికల్ వాళ్ళయి, తర్వాత సినిమా యాక్టర్లయి, ఈ ప్రైవేట్ టాక్ మాట్లాడేటోళ్ళయి, చైర్మన్లు ఎవరు ఉన్నారు, చైర్మన్లై, పార్టీ నాయకులై, పార్టీ అధ్యక్షులై, ఇటువైపు వచ్చింది అనేది అది చేయకూడదు కదా. కానీ అన్ని పార్టీలలో చేస్తున్నారు అంటున్నా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ సొంత పార్టీ నాయకులను నమ్మలేని పరిస్థితి కదా. వాళ్ళ మీదనే మళ్ళీ నిఘాలు అంటే ఇది చాలా దుర్మార్గమైన పద్ధతి ఇది. బట్ దీనికి ఆధారాలు లేవు. అంటే అక్కడ కింద అధికారులు ఇచ్చే ఓరల్ ఎవిడెన్సే తప్ప ఇంకోటి చెప్పనా, ప్రభుత్వం మారుతుంది అన్నప్పుడే అంటే పోలింగ్ అవుతుంటుంది కదా. పోలింగ్ అయినప్పుడు టీవీ ఛానళ్ళలో వస్తుంటుంది ఎంత అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మనది 119 సీట్స్ 119. ఎప్పుడైతే ఒక 40 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉందని వచ్చిందో అన్ని ఎవిడెన్స్లన్నీ ఖతం చేస్తారు. ఇప్పుడు ఫలితరావు విషయంలో జరిగింది అది ఎవిడెన్స్ దొరకదు. కానీ రాజకీయ పార్టీలతో ఆటలాడుకోవడానికి, వాళ్ళని విక్టిమైజ్ చేయడానికి, ఏ ఆధారాలు లేకున్నా కూడా బ్లాక్మెయిల్ చేయడానికి, బెదిరియడానికి, లొంగ తీసుకోవడానికి, అవసరమైతే 1000-2000 కోట్లు లాక్కోవడానికి ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నేను లోపలేస్తా అంటే ఆ కేసు ఎప్పుడో కదా ప్రూవ్ అయ్యేది. ఓరల్ ఎవిడెన్స్ మీద అడ్మిట్ కాదు, అది ఆధారాలు కావాలి కదా. కోర్టు అడుగుతుంది. రేపు డిఫెన్స్ అడ్వకేట్లు ఢిల్లీ నుంచి వస్తారు, సుప్రీంకోర్టు నుంచి, ఏది నీ ఎవిడెన్స్ అంటారు. ఏముండదు. నిన్న చూసాం కదా మనం ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో 6 నెలల లోపల పెట్టుకొని నువ్వు ఏ ఆధారాలు చూపెట్టినావా, ఏ ఆధారాల్లో డబ్బులు ఇచ్చిందని చెప్పడానికి అని నిన్న బెయిల్ ఇచ్చిండు. రేపు కవితకు కూడా అంతే అవుతుంది. ఏ ఆధారాలు లేవు. లాస్ట్కి ఏం చేస్తారంటే బెదిరించి కొట్టి అప్రూవర్లుగా మారుస్తున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ల మీద ఇది చేస్తున్నారు. కానీ అప్రూవర్ స్టేట్మెంట్ కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ ఆఫీసర్ ఇన్ ద లాకప్ ఆర్ ఇన్ ద కస్టడీ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. అంటే కోర్టు ముందు నిలబడదు, కొట్టేస్తారు. అంటే కవిత ఈ లెక్కన కవిత పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఏం కాదు. ఆమె జైలు పోయిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిండు, అంత ఇంకోరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. కాబట్టి రేపు కవిత కూడా ముఖ్యమంత్రి అవుతుంది తెలంగాణకు. అంటే మొన్న చంద్రబాబు జైలుకోండి, మరి ఆయన కూడా స్కోప్ ఉంది అట్లా అవుతాడు. ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు కదా ఆయన. ఇటు బీజేపీ, అటు పవన్ కళ్యాణ్ అయినా కావచ్చు మళ్ళా. అంటే అది అక్కడ పోతే ఏమైందంటే ఏకాగ్రత దొరుకుతుంది, ఒంటరిగా ఆలోచించుకోవడానికి టైం దొరుకుతుంది. ఆ 7 ఏళ్ల శనో 10 ఏళ్ల శనో పోతుంది. కాబట్టి జైలు పోయిన వాళ్ళకు పదోన్నతి అనేది సహజంగా జరిగే చాలా కనపడుతున్నారు. అట్లా ఒకరిద్దరు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అంటే కేసీఆర్ నిన్న రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, ఏముంది ఈయన 80,000 పుస్తకాలు చదివిండు, వానాకాలం ఎప్పుడు తెలియదా అని అన్నాడు. అంటే దాన్ని ఎట్లా అంటే ఈయన అట్లా మాట్లాడము దాన్ని ఏమనాలి, దాన్ని మానసికంగా కొంచెం తగ్గించడమా? అంటే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. నేను కూడా మొదట్లో అనుకున్నా, ఎందుకు రేవంత్ రెడ్డి ఇంత చిల్లరగా మాట్లాడుతున్నాడు, ఇది దిగజారి మాట్లాడు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండాల్సిన వ్యక్తి మాట్లాడే మాటలు కాదు కదా. ఇప్పుడు ఒక ఉండాలంటే రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే, సూర్యాపేట వేయండి, ఆయన పొలాలు చూసిండు, దేవరూపులో వేయండు, అక్కడ ఏవైతే తన నోటీస్కి వచ్చినాయో
ఎట్లయితే ఆయన చెప్పిన తర్వాత వెంటనే సాగర్ నీళ్ళు వదిలిపెట్టిండు, గాయత్రి పంప్ హౌస్ నీళ్ళు వదిలిపెట్టిండు, నిన్న మల్లన్న సాగర్ నీళ్ళు కూడా వదిలిపెట్టిండు. ఇది కేసీఆర్ పోయినందుకే కదా. కేసీఆర్ పోకపోతే అది అట్లే ఉంటుండే, ఆ పంటలు ఎండిపోతూ ఉంటాయి. అది ఉందాతనం. అది ప్రతిపక్ష నాయకుడు చెప్పగానే స్పందించి నామోషికి గురి కాకుండా నీళ్ళని వదిలిపెట్టడం డెఫినెట్గా నేను అప్రిషియేట్ చేస్తాను రేవంత్ రెడ్డి. కనీసం ఆయన తెలియకపోయినా ఈయన చెప్పినాకనైనా చేసాడు. కానీ ఈ కాలు గురించి వీటి గురించి ఆయన మొత్తం ప్రసంగం అంతా కూడా నేను విన్నా. తుక్కుగూడలో ఆయన ప్రెస్లో చెప్పింది టోటల్గా హ్యూమిలేట్ చేసే విధంగా మాట్లాడాడు, సెటైరిక్గా మాట్లాడాడు, వ్యంగ్యంగా మాట్లాడాడు, ఎగతాళి చేసే విధంగా మాట్లాడాడు, డిమోరలైజ్ చేసే విధంగా మాట్లాడాడు. అంటే ఎలక్షన్ల ముందు ఒక బలమైన ప్రతిపక్ష వ్యక్తిని నాయకుడిని మెంటల్గా చికాక్ చేసినట్టయితే, డిమోరలైజ్ చేసినట్టయితే తన ఆలోచన విధానం కొంత మందగిస్తుంది, ఎఫెక్టివ్ ప్లానింగ్ అనేది ఉండదు. సో మైండ్ గేమ్ ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి, అందులో దిట్ట మైండ్ గేమ్ ఆడుతున్నాడు. బట్ ఆ మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కేసీఆర్ గారు. ఆయన ఎందుకు ఏ ఉద్దేశంతో మైండ్ గేమ్ ఆడుతున్నాడో కేసీఆర్ గారికి తెలుసు. ఇది ప్రజల లోపల చర్చ అవుతుంది తప్ప ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నాడో కేసీఆర్ మీద మాత్రం ఆ పాచిక పనిచేయదు. బిడ్డబోయి జైల్లో ఉన్నా, కాలిరిగినా, ఆయన ఎంత మదనపడ్డా ఆయనను వేధిస్తున్న సమస్య ఏంటంటే పంటలు ఎండిపోతూ ఉన్నాయి, నేను ఏం చేయలేకపోతున్నా కదా అనే ఫీలింగ్. ఎందుకంటే 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఏనాడు అటువంటి సిచ్యువేషన్ ఆయన రానియలేదు. అంటే మీరు దీంట్లో కేసీఆర్ను కొన్ని విషయాల్లో మీరు విమర్శ చేస్తున్నారు బాగా. నేను నీళ్ళు పాలలా చూస్తూ కూర్చున్నా. ఏది కరెక్ట్ అంటే అది కరెక్ట్ అని చెప్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక రకంగా నేను అభిమానిని. ఎందుకు అభిమాని అంటే నేను ఎప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముతా, సబ్కాన్షియస్ మైండ్ను నమ్ముతా, సబ్కాన్షియస్ పవర్స్ను నమ్ముతా. అయితే మానసికంగా ఒక కసితోని ఏదైనా సాధించాలనుకున్నప్పుడు బ్రహ్మదేవుడు అడ్డం వచ్చినా కూడా సాధించకుండా ఆపలేడు. ఎవరు అడ్డుపడ్డా ఆగదు అది. 5 ఏళ్ల కింద నాకు చెప్పాడు కదా ఆయన TV5లో బ్రేక్లో చెప్పాడు నాతో, ప్రకాష్ అన్న నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు అనుకుంటున్నావు అన్నాడు. అప్పటికి ఎలక్షన్ అయ్యి 3 నెలలు కాలే, ఓడిపోయినాడు కొడంగల్లా, ఇంకా ఎంపీ కాలే. ఎన్నోసార్లు చెప్పినా నేను మీడియాలో, విజయ్ గారు అప్పుడు యాంకర్ అక్కడ. నేను తండ్రి కొడుకో అవుతాడు ఎవరైతారని నేను అన్నా. కాదన్నా ఇంకా ఆలోచించు నువ్వు అన్నాడు. ఏం ఆలోచిస్తే హరీష్కి అయితే ఇయ్యరు కదా అన్న. రేవంత్ రెడ్డి అవుతాడు రాసి పెట్టుకో అన్నాడు. 5 ఏళ్ల కింద నాకు చెప్పిండు, 30 ఏళ్ల కింద కూడా చెప్పిండట ఆయన నేను ముఖ్యమంత్రిని అవుతా అని. అయితే దానికి ఫైర్ ఇచ్చింది ఎవరు? కసి. ఒక మనిషి లోపల ప్యాషన్ ఉంటుంది, ఆ ప్యాషన్కు కసి తోడైందనుకో ఎవడు ఆపలేడు. లా ఆఫ్ అట్రాక్షన్. తెలంగాణ రావాలనుకొని 3 కోట్ల మంది కోరుకున్నప్పుడు హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతాయి. ప్రకృతే ఒక భయంకరంగా అటాక్ చేస్తుంది, అడ్డుకున్న వాళ్ళను కాలగర్భంలో కలిపేస్తుంది. చూసాం కదా మనం. సబ్కాన్షియస్ మైండ్. మీకు ఒకటి చెప్పాలి. నేను కేసీఆర్ గారిని నేను ఈ రాజశేఖర రెడ్డి చనిపోవడానికంటే 2 years ముందు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ సబ్కాన్షియస్ మైండ్ లా ఆఫ్ అట్రాక్షన్ మీద కేసీఆర్ గారితో నాకు చిన్న డిస్కషన్. నేనే చెప్పిన ఆయనకు, కొంత మీరు మెడిటేషన్ చేసుకున్నట్టయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీకు తోడవుతుంది అది ఇదని. ఆయన ఏమనంటే మెడిటేషన్ అంటే ఏంది అన్నాడు. అంటే ఒకే లక్ష్యం మీద దృష్టి పెట్టి నిమిషాలు గంటలు ధ్యానంతో ఉండడం అని అన్నా. నేను చేస్తున్నది ఏంటి, నాకు తెలంగాణ తప్ప ఇంకొక సబ్జెక్ట్ ఉన్నదా? నువ్వు 7-8 ఏళ్ళ నుంచి నాతో అసోసియేట్ అవుతున్నావు, ఇంకేదన్నా ఆలోచించినా? నేను డబ్బు గురించి ఆలోచించినా, ఇంకో దాని గురించి ఆలోచించిన? తెలంగాణ తప్ప నా దృష్టిలో ఇంకోటి ఏం లేదు కదా. ఏదన్నా ఒకటి మైండ్లోకి వచ్చిందంటే దాని సమాధానం దొరికేదాకా నేను వేరే ఆలోచించా కదా, ఎవరితో మాట్లాడ కదా. దీన్ని ఏమంటారు, ధ్యానం అన్నారా అన్నాడు. అన్నప్పుడు నేనన్నా, ఇంకట్లయితే ఈ 3 కోట్ల మంది ఆకాంక్షలు, మీకున్న ఏకాగ్రత, ఈ 2 తోడైతే ఏ శక్తి దీన్ని ఆపలేదు, ఎవరు అడ్డొచ్చినా నలిగిపోతారని చెప్పినా నేను 2 ఏళ్ళ ముందు చెప్పినా నేను. అట్నే రాజశేఖర రెడ్డి ప్రమాదంలో పోయాడు. ఆయన ఒక్కడే అడ్డుపడ్డది. లేదా మొదటి యూపీఏ టైంలో తెలంగాణ వచ్చేది, అప్పుడే వచ్చేది. అన్ని పార్టీలు లేఖలు ఇచ్చినాయి కదా. ములాయం సింగ్, చంద్రబాబు తప్ప అపోజ్ చేసిన వాళ్ళు ఎవరు? సిపిఎం కూడా న్యూట్రల్గా ఉండే, అడ్డుపడ్డాడు, పోయిండు. రేవంత్ రెడ్డి ప్యాషన్ ఉండే ఆయనకు. 30 ఏళ్ళ కింద చెప్పిండట ఆయన ముఖ్యమంత్రిని అయితే. ఆయన రాజకీయాల్లో రాలే అప్పుడు. 20 ఏళ్ళ కింద టీఆర్ఎస్లో చిన్న కార్యకర్తగా వచ్చిండు. ఎప్పుడు 2005లో
చిన్న కార్యకర్తగా మిడ్జిల్ మండలంలో వచ్చిండు. జెడ్పీటీసీ టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. అక్కడ ఎందుకో మహబూబ్నగర్ నాయకులు ఆయనకు ఆ టికెట్ ఇవ్వలేదు. ఇంకెవరైనా బలమైన నాయకుడు ఉండేనేమో తెలియదు. దాంతో ఆయన ఇండిపెండెంట్ కేసు గెలిచిండు. ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చాయి లోకల్ బాడీస్కి, వాటికి పోటీ చేసిండు. తెలుగుదేశం వాళ్ళని తన దిక్కు తెచ్చుకున్నాడు. కాంగ్రెస్ టీఆర్ఎస్ మీద మెజారిటీ తెచ్చుకున్నాడు. ఎమ్మెల్సీ అయ్యిండు. మామూలు ఎమ్మెల్సీ అయినాక అంటే ఆయనకి ఏదో కలిసి వచ్చిందని నేను అన్నా. ఆయన ఎప్పటికప్పుడు తనకేం కావాలనో తెలుసుకున్నాడు, అవసరమైన దాన్ని చేరుకున్నాడు. ఒక మనిషి ఏదైనా కావాలనుకున్నప్పుడు దానికోసం ఏం చేయాలనో అన్నీ చేయాలి. అయితే ఆ మనిషి అది కావాలనుకున్నప్పుడు ప్యాషన్ ఒకటి ఉంటే సరిపోదు, కసి ఉండాలి. ఆ కసి ఆయన లోపల రగిలించింది కేసీఆర్. ఆయన బిడ్డ ఎంగేజ్మెంట్ ఉంటే కూడా జైల్లో పెట్టి కొద్ది గంటల కోసం బయటికి తీసుకొచ్చాడు. ఆ కసి ఆయన ఏడుపులో కనబడ్డది, ఆయన కసి ఆ మాటల్లో కనబడ్డది. ఇంకోటి ఏంటంటే, ద్రోణాచార్యుడు పాండవులకు పరీక్ష పెట్టినప్పుడు పక్షి కన్ను ఒక అర్జునునికే కనబడ్డది, ఎవరికి కనబడలేదు. ముఖ్యమంత్రి సీట్ అనేది ఒక్కటే కనబడ్డది రేవంత్ రెడ్డికి, ఇంకేం ఆలోచించలేదు. కొటేషన్ టార్గెట్. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను రేవంత్ రెడ్డిని అభిమానిస్తాను. కానీ ఇక్కడ రెండు విషయాలు, మీరు కేసీఆర్ వాస్తవానికి ఇద్దరు నాయకుల గురించి మీరు గొప్పగానే చెప్పారు. నేను మీ గురించి ఒక మాట చెప్తాను. కేసీఆర్ గురించి కూడా ఒక మాట చెప్తా. నా జీవితాన్ని ప్రభావితం చేసిన నాయకులు ముగ్గురు ఉన్నారు. మొట్టమొదటి నాయకుడు దేవులపల్లి వెంకటేశ్వరరావు, నిజాంకు వ్యతిరేకంగా, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటానికి కార్యదర్శి, పెద్ద లీడర్. రెండో వ్యక్తి జయశంకర్ గారు. అంటే తెలంగాణ ఎందుకు అవసరము, నన్ను తెలంగాణ ఉద్యమంలోకి రావడానికి, నన్ను తీసుకొచ్చింది వేరే వాళ్ళు అయినా కూడా నిలబడడానికి హెల్ప్ చేసింది జయశంకర్ గారు, గ్రేట్ మోటివేటర్. మూడో వ్యక్తి కేసీఆర్. నా చాలా లోపాలను ఆయన సవరించిండు. వాస్తవంగా నేను నాయకుడిని కాదు, నేను నాయకులను సృష్టించిన. దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి పార్టీలో నేను రాష్ట్ర కమిటీలో, అంటే తెలంగాణ రీజనల్ కమిటీలో మెంబర్గా ఉండి ఎంతోమంది నాయకులను సృష్టించిన. తర్వాత వివిధ విప్లవ పార్టీలల్లో నా మాటలు వినిపోయి ఎంతోమంది ఎన్కౌంటర్లు చనిపోయిండ్రు. నేను ఆ మేరకు ఆ నాయకత్వ లక్షణాలు నాకుండే. కానీ నాయకత్వం అంటే అది కాదు, నాయకులు ఇట్లుండాలి, మారుతున్న కాలంలో ఎదుగుతున్న నాయకుల మనస్తత్వం ఇట్లుండాలని చెప్పి చాలా వరకు ఆయన ప్రయత్నం చేశాడు నా లోపల మార్పులు తీసుకురావడానికి. కానీ చింత తెచ్చిన పులుపు తావదని ఆ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు వేసిన బీజాలు అవి మైండ్లో అట్లాగే ఉండిపోయినాయి. కాబట్టి నేను వారు కోరుకున్న తీరుగా నేను నాయకుడిని కాలేకపోయినా, నేను ఈ చట్టంలో ఇవ్వలేకపోయినా. కానీ చాలా లోపాలను సవరించారు కేసీఆర్ గారు. నిజంగానే ఆయన చెప్పిన పద్ధతిలో నేను కనుక ఎదిగుంటే ఇవాళ సెకండ్ పొజిషన్లో ఉండాల్సింది నేను, హరీష్ రావు గారి పొజిషన్లో ఆ పార్టీలో. అయితే నేను కాంప్రమైజ్ కాలేదు, నన్ను నేను సరి చేసుకోలేదు. నేను ఎందుకంటే జయశంకర్ గారు కూడా నన్ను ప్రభావితం చేశారని చెప్పాను కదా, ఆయన రాజకీయాలకు అంటకుండా ఒక ఇంటలెక్చువల్గా పనిచేశాడు. సో దేవులపల్లి గారు, జయశంకర్ గారు వేసిన బీజాల వల్ల కేసీఆర్ గారు ఆశించిన రీతిలో నేను డెవలప్ కాలేకపోయినా, దానివల్లనే నేను ఒక విశ్లేషకునిగా మిగిలిపోయినా. అయితే ఇక్కడ మీ లోపాలు సరిచేసింది ఆయన లోపాలు ఎత్తు చూపితే విని సరిదిద్దుకునే, అంటే ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది ఆయన దగ్గర. నేను గమనించింది ఏంటంటే, ఏమన్నా లోపాల గురించి మనం చెప్పినప్పుడు ఆయన వెంటనే యాక్సెప్ట్ చేయడు, తర్వాత ఆలోచిస్తాడు. అస్సలు ఒప్పుకోడు. అదొక రకమైన మనస్తత్వం. ఇప్పుడు ఎదురుగా నువ్వు చేస్తే తప్పంటే అస్సలు తప్పని ఒప్పుకోడు. అవసరమైతే మనల్ని ఖండిస్తాడు, అవసరమైతే మళ్ళీ తర్వాత ఆయనే పిలుస్తాడు. నువ్వు చెప్పింది కరెక్టే కానీ నేను లీడర్ని కదా అన్నప్పుడు అందరి ముందు నువ్వు నన్ను తక్కువ చేసినట్టు అవుతుంది కదా. ఒకవేళ తప్పు మాట్లాడితే మాట్లాడి, తర్వాత మనం మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకుందాం. కానీ అందరి ముందు నాకు నువ్వు చెప్పినట్టుంటే అది నా స్థాయిని తగ్గిస్తుంది కదా అని అంటాడు. ఎప్పుడైనా మనకంటే పెద్దవాళ్ళకు, తర్వాత పదవులలో కానీ హోదాలలో కానీ మనం ఒక నాయకుడిని గౌరవించినప్పుడు ఆ నాయకుడిని తగ్గించే ఏ పని మనం చేయకూడదు. ఇది కూడా నేను ఆయన దగ్గర నేర్చుకున్న. ఒకరోజు చెప్తాను, నేను సంఘటన కూడా చెప్తాను, ఎందుకంటే తెలవాలి యువతరానికి. జలదృశ్యంలో ఒకరోజు ప్రెస్ మీట్ అవుతున్నది. అది తొలి రోజులు పార్టీ పెట్టిన 2001 ఏప్రిల్ మే సింహగర్జన తర్వాత. అయితే ఆయన టక్కన ప్రెస్ మీట్లో అనేసిండు, మా తెలంగాణ మాకు ఇంతకుముందు రాష్ట్రంగా ఉండేది అని. అంటే సుధీర్ వైఫ్
ఎన్డీటీవీ ఆమె ఎవరి పేరు ఉమా సుధీర్ ఎవరో సరి చేయడానికి ప్రయత్నం చేశారు. చేస్తే నో 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 మా తెలంగాణ ఉండేది అన్నాడు. చెవిలో పోయి చెప్పినా నేను, తెలంగాణ లేదు, హైదరాబాద్ స్టేట్ ఉండేది, అల్లమైన 8 జిల్లాలు అని చెప్పిన, నువ్వు ఇట్లా ఉండు అన్నాడు. అని మళ్ళీ అన్నాడు మా తెలంగాణ ఉండేది అన్నాడు. అన్న తర్వాత ప్రెస్ మీట్ అయినాక నా దగ్గరికి నన్ను పిలిచి రూమ్లకు, అట్లా అందరి ముందు మీడియాలో చెప్పకూడదు, విడిగా చెప్పాలి అన్నాడు. ఇంకోసారి కూడా ఇట్లాంటిదే జరిగింది. ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని సీనియర్ కరెస్పాండెంట్స్ అందరినీ పిలిచాడు ఆయన. చాలా అన్ని పేపర్లలో అన్ని టీవీలలో ఉన్న చాలా సీనియర్స్ను పిలిచి 9:30 ప్రెస్ మీట్ అన్నాడు. 10:30కు 9:30కు నేను ఆయన ఇంటికి పోయేసరికి అంతా నాయన నరసింహారెడ్డి, మహమూద్ అలీ ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు ఆయన చుట్టూ, పార్టీ అగ్రనాయకులంతా, జనరల్ సెక్రటరీలు. అయితే ఆయన ఏ ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాడో అది వాళ్ళతో చెప్పిండు. నేను పోయేసరికి ఆ టాపిక్ అయిపోయింది. మళ్ళీ నేను అడిగిన దేని గురించి ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నారు అన్న. అంటే దీని గురించి పెడదాం అనుకున్నా అంటే అది పెట్టకూడదు అన్న, అందరి ముందు అన్న, అది మనం మైనస్ అవుతుంది అన్న. ఒప్పుకోలేదు ఆయన. నేను వివరణ ఇవ్వబోయినా, నా మీద కోపంగా మాట్లాడాడు. ఇక మీకు చెప్తే అర్థం కాదు, చెప్తే వినని వాళ్ళని చెడంగా చూడాలంటారు అన్న డైరెక్ట్ ఎదురుగానే అన్న తర్వాత నువ్వు కార్లకు రాని నన్ను ఒక్కనే తీసుకుపోయి కూర్చున్నాడు. ఎవరిని రానియలే, డ్రైవరు నేను ఆయనే, మిగతా వాళ్ళంతా సెక్యూరిటీ అందరు వెనుక. నువ్వు చెప్పింది నేను కన్విన్స్ అయినా, మరి ఇప్పుడు ఏం చెప్పాలి, అంత పెద్ద పెద్ద యోధులను పిలిచిన ప్రెస్ వాళ్ళను అన్నాడు. అంటే ఎంత నందినగర్ ఇంటి నుంచి తెలంగాణ భవన్కి ఎంత దూరం? 2 మినిట్సే కదా. నాకు సమయస్ఫూర్తితో నేను అప్పటికప్పుడు ఒక ఇష్యూ చెప్పిన ఆయనకు, నేషనల్ లెవెల్ ఇష్యూ అది, దీని మీద మాట్లాడినంటే ఎస్ బాగుంది అన్నాడు. పోయి దాని మీద మాట్లాడు. ఏ ఇష్యూ అది? ఇప్పుడు చెప్పు అవి మాట్లాడి టీవీలో పేపర్లు వచ్చింది కదా. అంటే నేను అనేది ఏంటంటే నేషనల్ ఇష్యూ ఏదో గుర్తులేదు నాకు, బట్ ఆయన ఏం చెప్దాం అనుకున్నది నాకు గుర్తుంది, అది చెప్పాను నేను. అది ఎలక్షన్ సంబంధించిన అంశం, అది ఫస్ట్ ఎలక్షన్ 2004 సంబంధించింది కాదు, అది పోనీ లేదు. అంటే నేను ఆయన మనస్తత్వం గురించి చెప్తున్నా నీకు. ఆయన కార్లో పిలిచి కూర్చోబెట్టి వెంటనే ఆయన యాక్సెప్ట్ చేశాను. ముందే మీద కోపమై ఉంటుంది అందరి ముందు. కోపడే అంటే 2 సందర్భాలు చెప్పాను నేను, అదే ఆయన మనస్తత్వం అంటున్నాను. తర్వాత గుర్తిస్తాడు. చాలాసార్లు చెప్పాను ఆయన, ఎప్పుడు కూడా పార్టీలో లీడర్ అంటే అన్నీ ఆయనే చేస్తాడు, అన్నీ ఆయనే ఆలోచిస్తాడని కాదు. ఒక లీడర్షిప్ లక్షణం ఏంటంటే పార్టీలో ఉన్న మేధస్సు, బ్రెయిను అందరిచ్చిన సలహాలతోనే కదా లీడర్ ఎమర్జ్ అయ్యేది. కాబట్టి అందరి కూడా లీడరే అనౌన్స్ చేస్తాడు, అందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని లీడరే డిసైడ్ చేస్తాడు. కానీ మీరందరూ లేకపోతే లీడర్ ఎట్లా ఎమర్జ్ అవుతాడు? కాబట్టి క్రెడిబిలిటీ ఆల్వేస్ షుడ్ గో టు లీడర్. కాబట్టి ఆ క్రెడిబిలిటీని తగ్గించే ఏ పని కూడా చేయకూడదు అన్నాడు. నిజం, కరెక్ట్. అంటే ఇది వారు చెప్తున్నది వారి అనుభవం. ఇది బహుశా వారు అన్నారు, ఇంటర్వ్యూ చూసే వాళ్ళకు కూడా ఇది నేర్చుకోదగ్గ, తెలుసుకోదగ్గ విషయం. మనకన్నా వయసులో చిన్నవాళ్ళు ఉండొచ్చు, హోదా పెద్దదైతే కనుక అందరి ముందు చెప్పుకుని చాలా. అయితే రేవంత్ రెడ్డిని ఎట్లయితే నేను అభిమానిస్తానో కేసీఆర్ని కూడా ఎందుకు అభిమానిస్తా అంటే, రేవంత్ రెడ్డి కంటే ముందు కేసీఆర్ చేసిండు ఈ పని. కసితోని, పట్టుదలతోని రాదనుకున్న తెలంగాణను వందలాది వేలాది మంది వద్దంటున్నా వినకుండా ఎక్కడ వస్తుంది, ఎట్లా వస్తుంది తెలంగాణ అని చెప్పి నిరుత్సాహపరుస్తున్నా ఆయనే లాస్ట్కు ప్రాణాలను కూడా ఫనంగా పెట్టడానికి సిద్ధపడి ఆ తెలంగాణ తెచ్చిన పద్ధతి ఏదైతే ఉందో, లా ఆఫ్ అట్రాక్షన్ ఫస్ట్ ప్రూవ్ చేసింది ఆయనే, సెకండ్ ప్రూవ్ చేసింది రేవంత్ రెడ్డి. ఇవాళ యూత్కి వీళ్ళిద్దరు కూడా ఐకాన్స్. ఈ విషయంలోనే రాజకీయాల గురించి నేను మాట్లాడాను. అవి ఈ పర్టికులర్ ఈ 2 అంశాలు లక్ష్యాన్ని చేరుకోవడంలో. కానీ మీరు ఒక మాట అన్నారు, బహుశా కత్తి గొప్పదా కలం గొప్పదా అంటే 2 గొప్ప అయినా 2 ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మీకు. ఎట్లా వాదన తీసుకొస్తే అట్లా చేయొచ్చు. అదే ఇప్పుడు ఇట్లా కేసీఆర్ను లేపారు పైకి, రేవంత్ ఇద్దరు లేపారు మీరు. ఇద్దరి లోపల మంచి లక్షణాలు ఉన్నాయి. నిజంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి కూడా నేను అనుకుంటా ఆయన ఒక అసాధారణమైన వ్యక్తి. ఆయనే ఎదుగుతున్న వ్యక్తి. ఆయనే గ్రాస్పింగ్ పవర్ విపరీతంగా ఉంది ఆయన దగ్గర. ఆయన ఏది అనుకుంటే దాన్ని చేరుకోగలుగుతాడు. ఏ నాలెడ్జ్ కావాలంటే ఆ నాలెడ్జ్ తీసుకోగలుగుతాడు, చెప్పగలుగుతాడు. భాషను ఎట్లా అంటే అట్లా ట్విస్ట్ చేయగలుగుతాడు. ఇంకోటి ఆయన నేర్చుకున్నది కూడా చాలా వరకు కేసీఆర్ పాత్ర ఆయన మీద చాలా ఉంది ప్రభావం. కేసీఆర్ ప్రభావం మామూలుగా లేదు రేవంత్ రెడ్డి మీద. ఈవెన్ సామెతల దగ్గర నుంచి అన్నీ కూడా కేసీఆర్నే ఆయన అబ్జర్వ్ చేయడమే కాదు, అక్షరాలు ఫాలో అయ్యండి ఆయన. అని మీరు అన్నారు. ఒకవైపున కూతురు జైల్లో ఉంది, సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారి వెళ్ళిపోతున్నారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయట గందరగోళం నడుస్తున్నది, కాళేశ్వరం మీద విచారణ అని చెప్తున్నారు, కరువుకు కారణం బీఆర్ఎస్ అని కాంగ్రెస్ వాళ్ళు అందరు చెప్తున్నారు. ఈ సమయంలో
కేసీఆర్ ఏం ఆలోచిస్తారంటే మీరు రైతుల గురించి ఆలోచిస్తారని మీరు అన్నారు. ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? హౌ? అంటే అంత సంఘర్షణలు చాలా ఉంటాయి. ఒక నాయకుడిగా ఈ స్థాయికి కేసీఆర్ వచ్చిండంటే ఇటువంటి సంఘర్షణలు ఎన్ని ఎదుర్కొని ఉండాలి ఆయన? కానీ పీక్ స్టేజ్ కదా ఇది. ముఖ్యమంత్రి కాకముందు వేరు, ముఖ్యమంత్రి అయిన తర్వాత వేరు. ఆయనే నేను అనుకుంటా ఉద్యమ కాలంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఒక స్టేజ్లో ఆయన రాజీనామా కూడా చేశాడు, మీకు గుర్తుంది కదా. 2008లో 8 ఉప ఎన్నికలు మహాకూటమి రాకముందు. అంటే ఆయన జీవితంలో ఇట్లాంటివి చాలా జరిగినాయి. తర్వాత ఒక లీడరు చిన్నతనం నుంచే ఎమర్జ్ అవుతాడు. కేసీఆర్ పడ్డ కష్టాలు ఇప్పుడున్న సమకాలీన నాయకులల్లా ఎవరు పడలే. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఆయన పెళ్ళైన తొలి రోజుల్లో స్క్రీన్ ప్రింటింగ్ చేసుకుంటూ చాలా పేదరికంలో నారాయణగూడలో ఉన్నట్టు విన్నాను నేను, స్లమ్ ఏరియాస్లో. బట్ కేసీఆర్ గారు ఒక్కొక్క పైసా కోసం పడ్డ కష్టం నేను విన్నా, ఎవరు పడలేదు. అంటే ఆయన పెరిగిందంతా కూడా మానసిక సంఘర్షణలతోనే పెరిగిండు. బిడ్డ జైలు పోయిందని ఒక 5 నిమిషాలు బాధపడి ఉంటాడు, బట్ అది ఆయన మీద ప్రభావం చూపెట్టదు. కేసీఆర్ నేచర్ ఏంటంటే అయిపోయిన దాని గురించి ఊకే మదనపడడం, ఆలోచించడం అనేది ఆయనకు ఉండదు. అయిపోయింది, ఇప్పుడు మనం తిరిగి తేలేం కదా. చట్టం తన పని తను చేసుకుంటుంది, ఏదో ఒకరోజు ఆమె బెయిల్ దొరుకుతుంది, బయటకు వస్తుంది, ఆ పనులు అప్పచెప్పేస్తాడు. ఆయన దాని గురించి ఆలోచించాడు. అంతకంటే సీరియస్ అంశం ఏం లేదు ఆయనకు. తర్వాత ఓటమిని ఆయన డైజెస్ట్ చేసుకోలేడు. ఎందుకు చేసుకోలేడంటే ఏనాడు ఆయన ఊహించనిది అది. అంటే అది ఊహించకపోవడానికి కారణం ఏంటంటే ఆయనకున్న ఈగోనే, ఆయనకున్న అది అహంభావం అంటారా, అహంకారం అంటారా. అది వెలుగుతున్న సూర్యుడిని మబ్బు మూయును అని ఒక పాట చిన్నప్పుడు ఉండే. అయితే ఆ మబ్బు పొరలు తొలగిపోయేదాకా ఆ సూర్యుని తీక్షణత అనేది రాదు బయటికి. సో ఆ మేఘాలు, ఆ మబ్బులన్నీ కూడా ఆయనకున్న అహంభావాలు, ఆ ఈగోలు, ఇవన్నీ వచ్చిన తర్వాత ఆయన మసకబారాడు. దానివల్లనే ఆయన ఓటమి తెచ్చుకున్నాడు. అయితే ఇంకొద్దిగా డీప్గా మనం పోయినట్టయితే నరేంద్ర మోడీ కేసీఆర్ను రాజకీయ క్షేత్రం నుంచి తొలగించాలి అని చెప్పి ఏదైతే ప్లాన్ చేశాడో అది ఏ ఒక్కరికి కూడా అర్థం కాలేదు. కేసీఆర్ గారితో సహా ఏ ఒక్కరికి అర్థం కాలేదు. మోడీ ప్లాన్. కేసీఆర్ను ఓడించింది మోడీ. కేసీఆర్ ఆయన ప్లాన్లో గిలగిల కొట్టుకొని బయటపడిపోయాడు. అంత వ్యూహం అంటే ఏంటది? కొంచెం డిఫరెంట్. ఏంటంటే మోడీలో ఒక డిక్టేటర్ ఉన్నాడు. ఆ డిక్టేటర్లో ఒక మంచి లక్షణం ఉంది, ఒక చెడ్డ లక్షణం ఉంది. మంచి లక్షణం ఏంటంటే తను అనుకున్న స్థాయిలో ఈ సమాజాన్ని అభివృద్ధి చేయాలి, ఏమేం చేయాలనో తను ఒక రోడ్ మ్యాప్ పెట్టుకున్నాడు. బహుశా అది ఆయనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూర్చొని చేసుకున్న ప్లాన్ కూడా అయ్యుండొచ్చు. ఎప్పుడు కూడా ఆయన పక్కన బిఎల్ సంతోష్ లాంటి వాళ్ళు ఉండి గైడ్ చేస్తూ ఉంటారు. బట్ ఒక డిక్టేటర్ కూడా ఉన్నాడు. ఆ డిక్టేటర్ ఏంటంటే తన పాలన కొనసాగించుకోవడానికి ఏం చేయాలనో అన్నీ చేస్తాడు. ఆ పనులన్నీ అమిత్ షా ద్వారా అమలు చేస్తాడు. ఇక్కడ ఆయన చేసింది ఏంటంటే భారతదేశంలో మోడీని క్వశ్చన్ చేసి, మోడీని ధిక్కరించి, మోడీని లెక్క చేయకుండా మోడీకి ప్రత్యామ్నాయంగా తయారు కావాలని, ఇప్పుడున్న కాంగ్రెస్ పనికిరాదని ప్రయత్నించిన ఒకే ఒక్క వ్యక్తి కేసీఆర్. ఆయన బిగినింగ్ అనేది గుడ్ బిగినింగ్ అయింది బీఆర్ఎస్ది. ఆయన పక్కనున్న మహారాష్ట్ర మీద మొదలు ఫోకస్ పెట్టాడు. ప్రతి మీటింగ్ సక్సెస్ అయింది. ఇంటెలిజెన్స్ అంతా కదిలిపోయింది అక్కడ. ఎన్సీపీ నుంచి వస్తున్నారు, బీజేపీ నుంచి వస్తున్నారు, కాంగ్రెస్ నుంచి వస్తున్నారు, శివసేన నుంచి వస్తున్నారు. అన్ని పార్టీలకి వెళ్ళి ఒక ఫ్లో స్టార్ట్ అయింది. ఆ ఫ్లో పరిసర ప్రాంతాలలో స్టార్ట్ అయింది. ఔరంగాబాద్, ఎర్స్ట్వైల్ హైదరాబాద్ స్టేట్లో ఏంటంటే ఔరంగాబాద్, బీడ్, పర్బని, నాందేడు, ఈ ఉస్మానాబాద్, ఈ 5 జిల్లాలు ఉండేటి. ఈ 5 జిల్లాలలో తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇక్కడే కాకుండా కొద్దిగా ముందుకు పోతే షోలాపూర్లో కూడా మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా బలంగా కేసీఆర్కు ఒక ఓట్ బ్యాంక్ తయారయ్యాయి. 5 జిల్లాలు పక్క రాసుకుంటే మామూలు 3-4 ఎంపీ సీట్లు ఉన్నాయి. 5 ఎంపీ సీట్లు ఏమో ఉన్నాయి, 5-7 ఉన్నాయి.
ఇట్లా ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎంపీలు వస్తున్నారు. ఈ మహారాష్ట్రలో వచ్చిన స్పందన యొక్క ప్రతిధ్వని ఎక్కడ ఒరిస్సాల గిరిధర్ గోమాంగోకి వినబడ్డది, మధ్యప్రదేశ్ నుంచి, ఢిల్లీ నుంచి, హర్యానా నుంచి, గుజరాత్, ఎక్కడెక్కడి నుంచో మోడీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా పోలరైజ్ కావడం మొదలుపెట్టారు. కేసీఆర్ కూడా ఏం చేసిండు, ఒక 2 ఇయర్స్ నుంచో 3 ఇయర్స్ నుంచో డిఐపిఆర్ ప్రకటనలు అన్ని భాషలలో ఇచ్చిండు. మహారాష్ట్ర వాళ్ళు మరాఠీలో చదువుకున్నారు, బెంగాల్ వాళ్ళు బెంగాల్లో చదువుకున్నారు, ఒరిస్సా వాళ్ళు ఒరియాలో చదువుకున్నారు. రైతు బంధు కానీ, ప్రాజెక్టులు కానీ, కాళేశ్వరం ఇనాగరేషన్ కానీ, ఎలక్షన్ల ముందు ఒక 5-6 సార్లు అన్ని భాషలల్లో ఇవి వచ్చేసినాయి. అయితే 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్న తర్వాత కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. దానికి ఎవడో ఒకడు పోగేసేటోడు, నిలబడేటోడు కావాలి కదా. సో ఈరోజు కాకపోయినా రేపైనా నాకు కేసీఆర్ అనేవాడు ఒక థ్రెట్. మినిమం గౌరవం లేదు కేసీఆర్కు. నేను ఎయిర్పోర్ట్లో నన్ను రిసీవ్ చేసుకోవడానికి రావట్లేదు. ఆయనకి బ్యానర్లు కట్టిండు పైగా మోడీతో రూట్లో ఏ సాంప్రదాయాలు ఏవి నచ్చాయి ఇవన్నీ కూడా చూసిండు ఆయన. చూసిన తర్వాత ఇక కంట్లో నలుసులాగా తయారవుతున్నాడు. సో ఈ కేసీఆర్ని వదిలించుకోవాలనేది నిర్ణయం చేసుకొని ఎప్పుడు కూడా శత్రువు మన మీద అటాక్ చేస్తే తెలిసిపోతుంది, కానీ తన మీద తను అటాక్ చేస్తాం. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం కదా, ఆటో ఇమ్యూన్ డిసీజ్ మనకు ముందు తెలియదు, రకరకాల పోయినాక అప్పటికి మన లోపల రోగ నిరోధక శక్తిని పెంచే బ్యాక్టీరియానే మనల్ని తినడం మొదలుపెట్టింది అనేది అర్థమవుతుంది. ఓకే ఓకే, అంటే కేసీఆర్ తనకు తానే అయ్యేటట్లు కాదు, మోడీ నేరుగా కేసీఆర్ మీద అటాక్ చేయకుండా తన మీద తను అటాక్ చేసుకున్నాడు, తన పార్టీని కిల్ చేసుకున్నాడు. ఉధృతంగా ముందుకు పోతున్న బీజేపీని పగ్గాలేసి వెనుకకు లాగిండు, బండి సంజయ్ని పీక కోసిండు. బండి సంజయ్ అధ్యక్షతన బీజేపీ ఎంతో ఉజ్వలంగా ఎదిగి 2వ స్థానానికి చేరుకున్నది. టీఆర్ఎస్ను కొట్టగలిగేది బీజేపీ అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వగలిగిండు. పాదయాత్రలో పోయిన కాడల్లా వందల వేల సంఖ్యలల్లా సంజయ్ ఎంబడి మీ మహబూబ్నగర్లో కూడా బండి సంజయ్ పాదయాత్ర విజయవంతమే. సరే, అక్కడ కేవలం బీజేపీలో వచ్చిందంటే కాదు, కాపులు పెద్ద సంఖ్యలో వచ్చింది. ఎందుకంటే బండి సంజయ్ కాపు మొదటిసారి పార్టీ అధ్యక్షుడు అయిందనే ఉద్దేశంతో 300 కాపులంతా లైన్ కట్టింది. మేము చెప్పినా కూడా వినలేదు. ఇదంతా ప్రభంజనంలాగా జరుగుతున్నప్పుడు తలలు వండిన రాజకీయవేత్త మర్రి శశిధర్ రెడ్డి లాంటి వాడు, వివేక్ లాంటి వాడు, అరుణ లాంటిది, తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా బీజేపీలో పోయి జాయిన్ అయ్యారు. ఎందుకైనా కేసీఆర్ను కొట్టగలిగేది బీజేపీ అనే ఒక మెసేజ్ ఇవ్వగలిగిండు. కాంగ్రెస్ ఎక్కడో పోయింది, కాంగ్రెస్ లీడర్లే ఇళ్ళకి రావడం మొదలుపెట్టారు కింది కార్యకర్తల దగ్గర నుంచి. ఒక ఆల్టర్నేటివ్గా ఎదుగుతున్న బీజేపీని బండి సంజయ్ని రాజకీయంగా దించేసి ఒక అంటే సౌమ్యుడు అగ్రెసివ్ కానీ కిషన్ రెడ్డికి ఇచ్చిండు. పోనీ కిషన్ రెడ్డిని అయినా ఫుల్ టైం పనిచేయడానికి మంత్రి పదవి తీసేయాలి కదా, తీసేయలేదు. నువ్వు నీ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో పని చూసుకోమని చెప్పిండు. అంటే బీజేపీని, ఎదుగుతున్న బీజేపీని తొక్కిపెట్టేసిండు మోడీ. దానివల్ల ఏం జరిగింది, ముఖాముఖి పోటీలు అయినాయి. రాజకీయాలలో ఎప్పుడు కూడా 5-10 ఏళ్ళు పనిచేసిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ముఖాముఖి పోటీలో ఎంత యోధుడు కూడా గెలవలేడు. ముఖాముఖి పోటీ రావడం వల్లనే కేసీఆర్ ఇవాళ ఓడిపోయాడు. ఆయన తప్పులన్నీ ఉండొచ్చు. ఎందుకు ఓడించుకున్నాడు బీజేపీ తనను తాను? ఇక లాజిక్ ఎక్కడ అర్థం? కేసీఆర్ రాజకీయ క్షేత్రంలోకి వెళ్ళి వైదొలిగిండు కదా. ఇవాళ కేసీఆర్ ధైర్యం చేస్తాడా మహారాష్ట్ర పోవడానికి? నో, మోడీ తనను తాను కిల్ చేసుకోవడం వలన కేసీఆర్ మీద ఎట్లా ఎఫెక్ట్ పడ్డది? ఎప్పుడైతే బీజేపీ అనేది రాజకీయ క్షేత్రంలో మెల్లమెల్లగా పతనం అవుతూ వచ్చిందో, ఏంటంటే మోడీ ఆశించింది ఏంటి అంటే 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మోడీకి ఖచ్చితంగా తెలుసు ఆ 3 రాష్ట్రాలు వస్తున్నాయని. ఇది రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ వాళ్ళకు వస్తున్నాయనే సంగతి తెలుసు. తెలంగాణ ఒకటి రాకపోతే ఏమవుతుంది? ఇంకోటి, పోనీ బండి సంజయ్ని ఎంత ఎంకరేజ్ చేసినా కూడా కేసీఆర్ను తట్టుకొని అధికారంలోకి బీజేపీ వస్తుందా? ఇక్కడ రాదు. వాళ్ళు ఒక 300 కోట్ల నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టి 3 సంవత్సరాల నుంచి అమిత్ షా కొడుకు పర్యవేక్షణలో హైటెక్ సిటీలో ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్ తీసుకొని 200-300 మందిని పెట్టి ఒక స్ట్రాటజీ, ఒక సునీల్ కనుగోలులాగా బాగా వర్క్ చేశారు. ప్రతి కాన్స్టిట్యున్సీలా వారం చేంజ్ అవుతున్న రిపోర్ట్స్ కూడా వాళ్ళకు పంపించారు. ఏం చేసినా కూడా 35 సీట్ల కంటే ఎక్కువ కాంపిటీషన్ ఇచ్చే పరిస్థితి మోడీకి కనబడలే. ఓన్లీ 35 సీట్స్.
అంటే 35 సీట్స్తో అధికారంలోకి వస్తాం మనం రాము. కాంగ్రెస్తో కలవలేం, బీఆర్ఎస్తో కలవలేం. కాబట్టి ఇది బాగాలేదు. కేసీఆర్ను రాజకీయ క్షేత్రంలోకి వెళ్ళి పంపించాలి. 2 ప్రయోజనాలు ఆయనకు. ఒకటి, కేసీఆర్ను రాజకీయ క్షేత్రంలోకి వెళ్ళి పంపిస్తే ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్తో ముఖాముఖి పోటీ ఉంటుంది. కాంగ్రెస్ 5 ఏళ్ల కంటే ఎక్కువ ఉండదనే సంగతి మోడీకి తెలుసు. కాబట్టి 2028-29లో తెలంగాణలో అధికారంలోకి వస్తామనేది ఒకటి. రెండవది ఏంటంటే ఈయన దేశవ్యాప్తంగా తిరగకుండా చెక్ పెట్టాలి. మోడీకి ఎదురు తిరిగినోనికి ఎవరికైనా ఇదే గతి పడుతుంది అనేది ఆయన ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు మిగతా చీఫ్ మినిస్టర్లకు. పర్ఫెక్ట్గా ఇచ్చిండో నితీష్ కుమార్ ఆ బుట్టలో పడ్డాడు. లేకపోతే నితీష్ ఎందుకు బ్యాక్ వెళ్ళిపోతాడు? దేశానికి ప్రధాని కావాలనుకున్నాడు నితీష్. మోడీకి పోటీకి వచ్చినవాడు. కేసీఆర్ ఎప్పుడైతే ఇట్లా జరిగిందో అందరు లాలు కానీ ఇప్పుడు అఖిలేష్ కూడా ఆలోచనలో పడ్డాడు. మాయావతి అయితే టోటల్గా సైలెంట్ అయిపోయింది. ఆమెను బ్లాక్మెయిల్ చేసి ఇక్కడ బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు లేకుండా చేసిండు. అంటే మోడీకున్న ఆ రాజకీయం ఏదైతే ఉన్నదో ఇవాళ కేసీఆర్ను దేశవ్యాప్తంగా ఎదుగుదామనుకున్న కేసీఆర్ను ఇవాళ రాష్ట్రంలోనే కట్టడి చేసి మళ్ళీ 5 ఏళ్ళు ఇక్కడే కొట్టుకుంటాడు చేశాడు. అది మోడీ వ్యూహం. అది జరిగింది. అయితే దానివల్ల లాభం ఎట్లా జరిగింది కాంగ్రెస్కు అని అంటే ప్రత్యక్షంగా రాహుల్ గాంధీ మోడీ మాట్లాడుకొని చేసింది కాదు ఈ కాన్స్పిరసీ. తెలంగాణలో తను రాకపోయినా పర్లేదు, కేసీఆర్ రావద్దు అనుకున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మోడీకి నష్టం లేదు. కాంగ్రెస్ 20 ఏళ్ళైనా అధికారంలోకి రాలేదు. నిజంగా సంతోషించే మొదటి మనిషిని నేను. ఎందుకు? ఒకవేళ కనుక బీజేపీని రాకుండా కాంగ్రెస్ నిలువరించగలిగితే నా ఓటు కాంగ్రెస్కి వేస్తా. ఎందుకంటే ఇలా బీజేపీ దేశానికి పట్టిన పెద్ద శని. ఆ దేశానికి పట్టిన ఆ శనిని వదిలించడంలో కాంగ్రెస్ కనుక సక్సెస్ అయితే అభినందించేవాడిని నేను. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ, ఎవరన్నా అనకపోయినా వాళ్ళకి ఇన్ని కుట్రలు కుతంత్రాలు మోడీ ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నది ఉండవు. అంత డెవలప్ చేయకపోవచ్చు, మోడీ అనుకున్నట్టుగా ఎకానమీని కానీ మిగతా వాటిని కానీ చేయకపోవచ్చు. కానీ కాంగ్రెస్ ఒక రకమైన పాలనను మనకు చూపెట్టింది. అందులో వెసులుబాటు ఉంది. ఒక పెద్ద తీవ్రమైన హాని మనకేం లేదు దేశవ్యాప్తంగా చూసినప్పుడు. ఇవాళ 2 జాతీయ పార్టీలు. ఏ పార్టీని ప్రిఫర్ చేస్తాం అన్నప్పుడు బీజేపీ రాకుండా ఆపే ఏ పార్టీ అయినా నేను ప్రిఫర్ చేస్తాను. అవకాశం ఒక్క కాంగ్రెస్కే ఉంది, ఒక ఇండియా కూటమికే ఉంది. కేసీఆర్ కనుక ఇండియా కూటమితో కొనసాగి ఉంటే ఇంకో తీరు ఉండేది. ఆయన ఎప్పుడైతే కొనసాగలేదో, తనకు థ్రెట్గా తయారైండో, తనను అవమానించిండో భాష ప్రకారం కానీ, ఆయన వచ్చినప్పుడు కలవకపోవడం కానీ ఇట్లాంటి వాటి వల్ల మోడీ టార్గెట్ చేసి ముఖాముఖి పోటీలు ఉండేటట్టు చేశాడు. ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా ఉన్నదో అక్కడ బీజేపీ ఒక బలహీనమైన క్యాండిడేట్ పెట్టడమే కాకుండా కనీసం ప్రచారానికి కూడా మోడీ రాలేదు. ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరిగింది. వాళ్ళకు ఉన్నది కేవలం 1-2 ప్యాకెట్లలోనే ఉన్నది. అటు ఆదిలాబాద్ నిజామాబాద్ బెల్ట్ మలుచుకున్నారు, చేసుకోగలిగిండు ఆయన. కానీ ఇక్కడ వరుసగా చేరికలు అవుతూ ఉన్నాయి కాంగ్రెస్లో. రెండవది సామాజిక వర్గాల సమతూకం విషయంలో గందరగోళం ఉన్నది. ఎందుకు ఇట్లా చేస్తున్నట్లు మరి? సహజం కదా, ఇంట్లో అసహజం ఏమున్నది? రాజకీయాలలో సిద్ధాంతము ఈ గాడిద గుడ్డ ఏముండదు. కేసీఆర్ తిట్టింది కదా నిన్న దాకా. అన్నీ అవసరాలే. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి. ఆ ఎమ్మెల్సీని కొనుగోలు చేయాలని చెప్పేసి స్టీఫెన్ సేన్ని ఓటుకు నోటు కేసు. ఇంకా చంద్రబాబు రాజకీయం అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తను ఎక్కడ ఇప్పుడు ఎమ్మెల్సీని కొనడంలో దొరికిపోయాడు. ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటాడో అని చెప్పేసి ఆ పార్టీలను ఖాళీ చేయాలని కేసీఆర్ అనుకున్నాడు. అంటే రాజకీయాల్లో అవసరాలు ఉంటాయి, ముళ్ళును ముళ్ళుతో తీసే సంస్కృతి ఉంటుంది. అదే జరుగుతూ ఉంది ఇప్పుడు. కేసీఆర్ ఏం చేసిండో కాంగ్రెస్ అదే చేస్తుంది. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో క్వైట్ న్యాచురల్. కానీ 20-30 మంది పోతారు, పోతా అట్లా ఉంటుందా? రాజకీయాలలో ఇప్పుడు క్రికెట్లో సచిన్ పోయి క్రీజ్లోకి రాగానే 100 కొడతాడని ఛాలెంజ్లు చేస్తారు. ఫస్ట్ బాల్కే అవుట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. 0 రన్స్తోని సచిన్ అవుట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. క్రికెట్ ఎట్లనో రాజకీయాలు అట్లా. కాబట్టి ఏదైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. కేసీఆర్కి ఏం నష్టం లేదు. ఎందుకంటే 20 మంది పోయినా 30 మంది పోయినా ఆయన ప్రతిపక్షంలో ఉండాలి, మళ్ళీ ఎన్నికలకు సిద్ధపడాలి. నా దృష్టిలో అయితే పోయే వాళ్ళని ఆపొద్దు అని నేను కేసీఆర్ గారు చెప్పదలుచుకున్నా. పోయిన వాళ్ళని మళ్ళీ పిలిచి టికెట్లు ఇవ్వద్దని చెప్పదలుచుకున్నా. మనం ఏ తప్పులను చేసినామో సవరించుకోవడానికి ఒక చరిత్ర అవకాశం ఇచ్చింది నీకు. ఏం సవరించుకోవాలి ఇప్పుడు ఆయన తప్పులు? ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఎవరు పార్లమెంట్ ఎన్నికలకు పోయే ముందు
తనని ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందంటే ఎవరు చేశారు ముఖ్యమంత్రిని? కేసీఆర్ని ఎవరు దించాలని చెప్పిన మోడీ అని. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎవరు చేశారు కేసీఆర్ను? తెలంగాణ నినాదం, తెలంగాణ ఉద్యమం, ఏ స్వార్థం లేకుండా తెలంగాణ కోసమే నికార్సుగా వచ్చిన జనం. నువ్వు వాళ్ళని ఇగ్నోర్ చేసినావు, సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, అతను ఉద్యమకారులందరినీ పిలవాలి, అన్ని జిల్లాల వాళ్ళని ఇప్పుడు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు కూర్చొని పెన్ను పేపర్ పట్టుకుంటే 10,000 పేర్లు రాయగలుగుతారు. ఆయనకున్న మెమరీ అపారమైంది. తను ఎవరినెవరు నెగ్లెక్ట్ చేసిండు, ఎవరెవరు నారాజు అయి ఉన్నారు, ఎవరెవరు పార్టీతో ఉన్నా కూడా పదవులు ఇవ్వలేదు ఉద్యమకారులకు, ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకు, వివిధ దశలలో వచ్చిన వాళ్ళకి ఎవరికి పదవులు ఇవ్వలేదు, ఏది ఆశించకుండా తన సర్వస్వం త్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరినీ పిలిచి ఆయన ఒక్క మీటింగ్ కాకపోతే 10 మీటింగులు పెట్టి వాళ్ళందరినీ అవసరమైతే నా వైపు నుంచి పొరపాటు జరిగింది, సరిదిద్దుకునే అవకాశం ఇవ్వండి, నేను మీ మనిషిని, సరే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కారణాల వల్ల నేను మిమ్మల్ని దరి చేరలేకపోయినా అని చెప్పి కనుక ఆయన పొలైట్గా మాట్లాడి వాళ్ళని ఒప్పించగలిగితే, భోజనం పెట్టి వాళ్ళతో మాట్లాడి ఇంకోసారి ఇట్లా జరగదు, మళ్ళీ ఒక అవకాశం మనం తీసుకుందాము, మీరంతా నాతో ఉండండి అంటే 100ల సంఖ్యలో ప్రతి జిల్లా నుంచి ఆయన ఎంబడొస్తారు. అది చేయట్లేదు ఆయన, ఇప్పటికి చేయట్లేదు ఆయన. ఎందుకు? ఇంకోటి, పార్లమెంటు ఎన్నికలలో కూడా డిసిషన్లన్నీ తప్పు తీసుకుంటున్నాడు. వాస్తవంగా ఆయన నిలబడాలి మెదక్ నుంచి, ఆయన నిలబడకుండా వెంకటరామరెడ్డి గారికి ఇచ్చారు. సరే వెంకటరామరెడ్డి గారు అంటే గౌరవమే, బట్ ఆయనకున్న మైనస్ పాయింట్స్ కూడా ఆయనకు ఉన్నాయి కదా. ఫస్ట్ ఏంటంటే ఆయన ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నాడు కాదు, ఆయన కలెక్టర్గా ఉన్నాడు. కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పులు కొన్ని ఉన్నాయి. ఆయన భూ నిర్వాసితులు మల్లన సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, ఎవరైనా తన భూమిని తన ఊరిని వదిలిపెట్టుకోమంటే పోతాడా? సరే విధిలో భాగంగా ఆయన వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు, పోలీసులను ఉసుగొల్పవచ్చు, కంపెన్సేషన్ వాళ్ళు అడిగినంత ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ప్రభుత్వం ఎంత చెప్తుందో ఆయన అంతే ఇస్తాడు. బట్ ప్రత్యక్షంగా ఎవరిని చూస్తారు? ఆయన సిద్దిపేట కలెక్టర్గా పనిచేసినప్పుడు ఆయనకుండే మైనస్ పాయింట్స్ ఇమీడియట్గా వాళ్ళే గుర్తొస్తారు, పాయింట్ అవుట్ చేయాల్సి వస్తుంది. అది రీసెంట్ పాస్టే కదా, 10 ఏళ్ళు కాలే, 20 ఏళ్ళు కాలే, నిన్నమన్నటి విషయమే. అయితే ఇక్కడ కేసీఆర్ ఈ లోక్సభ ఎన్నికల్లో మీరు వారు అనుసరిస్తున్న వ్యూహం సరిగా లేదు అన్నారు కదా, మరి కాంగ్రెస్ అనుసరిస్తున్న ఏం లేదు కదా. ఇక్కడ 2 విషయాలు గమనించాలి మనం. నేను ఒక తీవ్రమైన ఆరోపణ రేవంత్ రెడ్డి మీద చేస్తున్నా. తీవ్రమైన ఆరోపణ? ఆయన కొన్ని ముఖ్యమైన స్థానాలలో గెలవరు అనుకున్న క్యాండిడేట్లను పెడుతున్నాడు కావాలని. ఇవి ఎందుకంటే మల్కాజ్గిరికి సునీతకి ఏం సంబంధం? ఇప్పుడు మహేందర్ రెడ్డి అంటే మినిస్టర్గా అనేది రాష్ట్రం అంతా గుర్తించే వ్యక్తి, ఆమె ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా మాత్రమే చేసింది. అట్లేంటారు మీరు? ఆయన అన్నాడు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది రేవంత్ రెడ్డి, పోటీ చేస్తున్నాడు, సునీత కాదన్నాడు. అవతల వ్యక్తి బలంగా ఉన్నాడు. నీకు ఈటలను గెలిపించాలనే లక్ష్యమే నీకు లేకపోతే నువ్వు అవుట్ సైడర్ని తీసుకొచ్చి మల్కాజ్గిరికి ఏ రకంగా సంబంధం లేని వ్యక్తిని తెచ్చి ఎట్లా పెడతావు? నువ్వు కిషన్ రెడ్డిని గెలిపించాలనే లక్ష్యమే నీకు లేకపోతే నువ్వు బొంతు రామ్మోహన్కి ఎందుకు టికెట్ ఇవ్వవు? చాలా సీరియస్ కామెంట్ ఇది. చాలా సీరియస్గా చేస్తున్నాను. ఎందుకంటే కుట్రలు కుతంత్రాలు ప్రజలకు తెలవాలి, సోయి రావాలి. ఎందుకు ఇయ్యాడు? బొంతు రామ్మోహన్ మొదలు పిలుచుకున్నది దేనికి? ఆయనే నాకు కూడా ఫోన్ చేశాడు, అన్న కన్ఫర్మ్ అయిపోయింది, మీరు టీఆర్ఎస్ అభిమానులు నాకేమైనా హెల్ప్ చేయగలుగుతారా అని ఫోన్ చేశాడు. ఎవరు? బొంతు. నేను రాజకీయాలకు కట్టుబడి ఉన్న వ్యక్తిని, బయటకు వచ్చిన ప్రచారం చేసే వ్యక్తిని కాను. నా నుంచి నువ్వేం ఆశిస్తావు? నువ్వు సరే నువ్వు గెలవడానికి ప్రయత్నం చేసుకో అని చెప్పాను నేను. బట్ ఆ స్టేజ్కి పోయిన తర్వాత ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకొని అందరు కార్పొరేటర్ క్యాండిడేట్లను ఇలా కలుపుకుంటూ ఆయన ఒక్కొక్కరితో మాట్లాడుకుంటూ తను గెలవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న టైంలో దానం నాగేందర్ని తెర మీద తీసుకొచ్చి ఆయన అడిగిండా నీకు ఎంపీ టికెట్? దానం నాగేందర్ ఇవాళ ఆ పార్టీలో పోయింది ఎంపీ టికెట్ కోసమా? మీరు పోయి ఇంటర్వ్యూ చేయండి. దానం నాగేందర్ ఎంపీ టికెట్ కావాలని కొట్లాడుతాడా? మరి ఏంది ఆయన ఉద్దేశం? ఎందుకు పోయినట్లు? దానం నాగేందర్కు ఉండే ఇంట్రెస్ట్లు వేరే ఉంటాయి. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి. ఆయన టీడీపీలో పోయి ఎమ్మెల్యే అయినా కూడా 10 రోజులలో రిజైన్ చేసి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు. ఓడిపోయాడు కదా, గెలిచిండు కదా. ఒకసారి పార్టీ మారినా ఓడిపోయింది ఆయన. లేదు, తెలుగుదేశం తరఫున పోయి అక్కడ గెలిచి
మళ్ళీ కాంగ్రెస్లోకి రిజైన్ చేసి వచ్చి బై ఎలక్షన్లో మళ్ళీ గెలిచిండు. ఓకే. అంటే అంటే 2004 నేను చెప్పేది. ఒకసారి ఓడిపోయినా నాకు గుర్తుంది మరి, ఇప్పుడు నాకు సరిగ్గా స్ట్రైక్ అవుతుంది నాకు అది. బై ఎలక్షన్లో మళ్ళీ పోటీ చేసి ఓడిపోయినామో తెలియదు. ఎందుకంటే అతను టీడీపీ ఎమ్మెల్యేగా ఉండే, టీడీపీ పోయిండి ఎమ్మెల్యే గెలిచిండు ఆసిఫ్ నగర్ నుంచి. గెలిచిన తర్వాత పార్టీ మారినాక ఓడిపోయిండు. వైఎస్ఆర్ రిజైన్ చేయించాడు. రిజైన్ చేయించినాక ఓడిపోయి ఉంటాడు ఆయన. సంథింగ్ ఏదో జరిగి నాకు మళ్ళీ పోటీ చేసిండు రిజైన్ చేసి. నాకు అప్పుడు కాంగ్రెస్ లో ఓడిపోయిండు ఆయన. అయితే ఇక్కడ అంటే మీరు ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ వ్యక్తి. రెండోది ఇంకోటి కూడా చెప్తా. సరే దానం నాగేందర్ ఏంటంటే ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి భూముల విషయంలో, ఇట్లాంటి వాళ్ళ ఎవరు సిటీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మీద ఉంటాయి. నేను అలా ఓదాల్చుకోలేదు అది నిజాలా కాదా. అదనంగా ఈయనకు ఇంకో ఎలిజిబిలిటీ ఉంది, తెలంగాణ ఉద్యమకారులు కొట్టిండని పట్నం మహేందర్ రెడ్డి. అది దాని గురించి అసలు ఆయన పట్టించుకోలేదు, కేసీఆర్ కూడా పట్టించుకోలేదు. అది అవుట్డేటెడ్. అది ఇప్పుడు అది సమస్య కాదు. ప్రతి వ్యక్తి కూడా పార్టీ మారుతున్నాడంటే ఏమన్నా చెప్పని అవసరం అనే 4 అక్షరాలు గుర్తుపెట్టుకోవాలి. అవసరమే అనుకున్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి అవసరం ఏమిటి అంటే ఇప్పుడు వరంగల్లో కూడా రేవంత్ రెడ్డి ఎందుకు పెడుతున్నాడు? దానం నాగేందర్ ఎమ్మెల్యే ఖైరతాబాద్. ఆయన 7 నియోజకవర్గాలను ప్రభావితం చేసే నాయకుడు కాదు. అంటే ఇప్పుడు కేటాయించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న దాంట్లో అంటే వాళ్ళు ఓడిపోయే వాళ్ళని పెడుతున్నారు. కొన్ని ఎందుకు పెడుతున్నారు తర్వాత ముందు మీరు మీ మైక్ టీవీ తరఫున 7 అసెంబ్లీ నియోజకవర్గాలనే సికింద్రాబాద్ బొంతు రామ్మోహన్ బెస్ట్ క్యాండిడేటా దానం నాగేందర్ బెస్ట్ క్యాండిడేట్ అని అడగండి పోయి. బొంతుకు ఏంటంటే ప్రతి కార్పొరేషన్ డివిజన్లో కార్యకర్తలు ఉన్నారు, మాజీ కార్పొరేటర్లు ఉన్నారు, సిట్టింగ్ కార్పొరేటర్లు ఉన్నారు. ఆయన పనిచేసిండు కదా, పొద్దున 6 గంటల నుంచి రాత్రి దాకా జనంలో ఉండేటోడు కదా. ఎక్కడన్నా తలగబడుతున్నదంటే ఫస్ట్ రామ్మోహనే కనబడేది మనకు. మేయర్గా చాలా యాక్టివ్గా పనిచేశాడు. సరే వాళ్ళ దురదృష్టం టీఆర్ఎస్ వదులుకున్నారు. బట్ ఆయనను నిలబెడితే ఏ పార్టీలో పెట్టినా ఆయనే ఎంపీ అవుతాడు. బట్ ఆయనను ప్రిఫర్ చేస్తలేరు అంటే పరోక్షంగా కిషన్ రెడ్డిని గెలిపించాలి. గెలవగలిగే సీట్లల్లో మరి వరంగల్ ఎవరు గెలిపించాలని? ఎక్కడ వరంగల్ కావ్యకి ఇచ్చారు, కడియం శ్రీహరి బిడ్డకి ఇచ్చారు. కడియం శ్రీహరి బిడ్డకి ఇవ్వడం కూడా కడియం శ్రీహరి బిడ్డకి ఇవ్వడం వల్ల ఆమెకు వచ్చే ఓట్లు కూడా రావు. ఇప్పుడు వాస్తవంగా కడియం మసగవారిపోయింది. ఇప్పుడు ఆయన ప్రతిష్ట దిగజారిపోయింది. వ్యక్తిగతంగా ఆయన అంటే గౌరవం, కానీ ఇటువంటి స్టెప్ తీసుకోకపోని ఉండే. ఇదివరకు సన్ స్ట్రోక్ అనేది కదా, ఇప్పుడు డాటర్ స్ట్రోకులు తగిలినాయి. కేకేకి కానీ అటు కడియంకి కానీ. ఆయన ఎలక్షన్లో ఇప్పుడు నిలబడ్డదైతే ఆయన ఓడిపోవడానికి ఇంకా కావ్యకు ఓటు పడతాయని అయితే నేను అనుకోవడం లేదు. అక్కడ ఎవరు గెలవచ్చు అక్కడ, ఎవరు గెలిపి మన అక్కడ అంటే అన్ని స్థానాలు అట్లే ఉంటాయా అంటే? ఎందుకంటే మీరు చాలా సీరియస్ కామెంట్. మీరు ఇద్దరు ఏంటంటే ఇద్దరు లాంటి అభ్యర్థులు ఎక్కడున్నారు? రాజేందర్ అండ్ కిషన్ రెడ్డి. ఆ పార్టీకి తెలంగాణలో టాప్ పర్సన్స్. అంటే తన మిత్రులు ఉండాలనే ఉద్దేశమా, లేకపోతే కనుక మోడీ చెప్పినందుకు కూడా ఎట్లా దీని ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్గా స్కీమ్ బి ఉంది మన రేవంత్ రెడ్డికి. స్కీమ్ ఏ ఏంటంటే కాంగ్రెస్లో అందరినీ కూడగట్టుకొని 5 ఏళ్ల పాటు తనే ముఖ్యమంత్రి ఉండాలి. బట్ ఎప్పుడు స్కీమ్ బి ఉండాలి, ఎవరికైనా ఉండాల్సిందే, ఎవరికైనా ఉండాలి. నక్సలైట్లు కూడా యాదగిరెడ్డి అని ఫస్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ను కాజీపేట స్టేషన్లో చంపినప్పుడు ఏం చేసిండ్రంటే ఫస్ట్ కింద ఒక టీమును పెట్టిండ్రు, తర్వాత పైన ఒక టీమును పెట్టిండ్రు. 3వ టీం ఎక్కడున్నదో మనకు తెలియదు, బట్ 3rd టీం కూడా ఉంది. ఫస్ట్ టీం ఫెయిల్ అయినాక, ఎందుకంటే భార్య వచ్చి అక్కడనే నిలబడ్డది ఆయన ట్రైన్ పంపిస్తా అంటే, ఫైర్ చేయడానికి వాళ్ళకి అవకాశం దొరకలే. బట్ పైనుంచి కాల్ చేసిండ్రు, అక్కడి నుంచి దొరికింది విజన్. అంటే ఫస్ట్ టీం ఫెయిల్ అయితే సెకండ్ టీం ఫెయిల్ అయితే 3rd టీం. అట్లా ఇది ఎప్పుడు 1983-84లో జరిగిన ఇన్సిడెంట్. దానికి రిటాలియేషనే తెల్లారి డాక్టర్ రామనాథం చంపారు. అంటే నాకు తెలుసు నక్సలైట్ల ఎత్తుగాళ్ళు ఎప్పుడు 2 or 3 ఆప్షన్స్ పెట్టుకుంటారు వాళ్ళు. ఇది మిస్ అవుతుంది, అది మిస్ అవుతుంది. ఈయన కూడా 2 పెట్టుకున్నాడా? 2 పెట్టుకున్నాడు. ఏంటంటే రేపు ఏదైనా కేసీఆర్ గారు తెలుసు, ఆయన కేసీఆర్ గారు తనకంటే చాలా తెలివైన వాడు, మేధావి. తన రాజకీయ వ్యూహంలో ఆంధ్ర వాళ్ళనే గిలగిల కొట్టుకుంటాడు చేసి తెలంగాణ తెచ్చిండు. ఆయన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు ఏం చేయలేక 0 అయిపోయింది ఈయన స్ట్రాటజీల ముందు. కాబట్టి ఎందుకైనా సేఫ్ సైడ్ ఉందామనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్లో ఎప్పుడైనా ఆయన స్ప్లిట్ తీసుకురావచ్చు. ఆయన లేకున్నా వాళ్ళందరి వాళ్ళు కూడా స్ప్లిట్ కావచ్చు. రేపు ఏదన్నా గట్టిగా మందలిస్తే, ఇప్పుడు బట్టి మీద ఆరోపణ వచ్చింది, ఏది ఏమంటారు దాన్ని, కమిషన్లు వసూలు చేస్తున్నాడు, 8% తీసుకొని బిల్లులు పాస్ చేయిస్తున్నాడు, బీ ట్యాక్స్ అని పెట్టిండ్రు. 8% బీ ట్యాక్స్ తీసుకున్నాడు. రేపు బట్టిని అడిగిండు అనుకో, అడిగితే ఏం చేస్తావు నువ్వు అంటాడు.
బట్టి పొంగులేడు కలిస్తే లేదా బట్టి ఉత్తమ్ కలిస్తే ఇంకా రేవంత్ రెడ్డి ఎక్కంటాడు. 10 మంది ఎమ్మెల్యేలు వెనకకు వస్తే ఇంకుంటుందా? కాబట్టి సేఫ్ సైడ్. ఒక నిజంగానే కేసీఆర్కి మొన్న వచ్చినట్టు 80-85 సీట్లు వచ్చుంటే రేవంత్ రెడ్డి ఆ ప్లాన్ చేయకపోవచ్చు. బట్ తన జాగ్రత్త మీరు గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి జీవితంలో సగానికంటే ఎక్కువ వయస్సు ముఖ్యమంత్రి అనే కళతోనే నడిచింది. ఆ కళ ఆయనను నడిపించింది, ఆ కళ ఆయనను మెట్లెక్కించింది. అది ఉన్నది మనసులో. ఆ కళ వచ్చి నెరవేరిన తర్వాత అంత ఈజీగా ఆ సీట్ వదిలిపెడతాడా? ఏమైనా చేస్తాడు ఆ సీట్. ప్లాన్ బి పెట్టుకున్నాడు. ఆ ప్లాన్ బిలో భాగంగానే అదానిని దగ్గర పెట్టుకున్నాడు. కేసీఆర్ ఇవాళ ఉన్న వీటన్నిటిని తట్టుకుని నిలబడగలరా? ఎందుకంటే యువర్ క్లోజ్ పర్సన్. అంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు కేసీఆర్కు ముఖ్యం కాదు. నేను మళ్ళొక సీరియస్ అంశం మీ ముందుకు తీసుకొస్తా. మళ్ళొక సంచలనం ఇదేంటంటే, ఇవాళ కేసీఆర్ మైండ్లో రేవంత్ రెడ్డి ఉండకూడదు. రేవంత్ రెడ్డి ఎంత మైండ్ గేమ్ ఆడినా కూడా, తన పట్ల ఎంత అట్రాక్ట్ చేసుకున్నా కూడా, కేసీఆర్ కొట్టాల్సింది మోడీని. ఒక్క సీటు కూడా బీజేపీని గెలవనీయకుండా కేసీఆర్ కనుక ఆపగలిగితే 16కు 16 ఓవైసీది కాకుండా కాంగ్రెస్కు పోయినా కూడా పర్వాలేదు అనుకొని తను కనుక బీజేపీని ఒక్క సీటు రాకుండా ఆపగలిగింది అనుకోండి, ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో విజయుడు ఎవరు అంటే కేసీఆర్. భలే, ఇది వాళ్ళకన్నా వ్యూహం మీద ఎక్కువ ఉంది. ఈ వ్యూహం ఆయన ఆలోచిస్తలేడు. కనీసం మీ ద్వారానైనా ఆయనకు తెలవాలి. ఇవాళ కేటీఆర్ కానీ హరీష్ కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఫోకస్ చేయాల్సింది మమ్మల్ని గెలిపించండి అని కాదు, బీజేపీని ఓడించండి. వాళ్ళు ఇవ్వాల్సిన స్లోగన్ బీజేపీని ఓడించండి. రిటర్న్ గిఫ్ట్ మోడీకి ఇది. రిటర్న్ గిఫ్ట్ కాదు, వీళ్ళ మనుగడ కోసం. ఒకవేళ కనుక మోడీకి 4 సీట్లు వచ్చినా కూడా, పోయిన 4 సీట్లు వచ్చినా లేదా కొత్త సీట్లు 4 వచ్చినా, నెక్స్ట్ ఈ రాష్ట్రంలో రాజకీయాలు నడిపేది 2 జాతీయ పార్టీలే తప్ప టీఆర్ఎస్ కాదు. అంటే బీఆర్ఎస్ మనుగడ ఉండాలంటే కాంగ్రెసే గెలవాలి. కాంగ్రెస్ గెలవాలని కాదు, బీజేపీ ఓడిపోవాలి. బీజేపీ ఓడిపోవాలంటే ఎవరైనా గెలవచ్చా? వీళ్ళు బలంగా ఉన్న కాడ. ఇప్పుడు ఉదాహరణకు ఒక మార్పు అయితే నేను పసిగట్టాను. నేను పసిగట్టిన మార్పు కూడా మీకు చెప్తా. ఇది టీఆర్ఎస్కు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చే మాట నేను మాట్లాడబోతున్నా. ఒకటి, ట్రయాంగిల్ ఫైట్ జరగబోతుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ట్రయాంగిల్ ఫైట్ జరగబోతుంది, ఎక్సెప్ట్ హైదరాబాద్. 16 సీట్లలో ట్రయాంగిల్ ఫైట్ జరగబోతుంది. 16 సీట్లలో ట్రయాంగిల్ ఫైట్లో ఫస్ట్ లాభపడే పార్టీ టీఆర్ఎస్. ఎందుకంటే సాలిడ్ ఓట్ బ్యాంక్ టీఆర్ఎస్కి ఉంది, వేవరింగ్ ఉండేది కాంగ్రెస్కి ఉంది. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అకస్మాత్తుగా వచ్చి పడ్డది. ఆ ఓట్ బ్యాంక్ కేసీఆర్కి వ్యతిరేకంగా వచ్చిన ఓట్ బ్యాంక్. ఆ ఓట్ బ్యాంక్ కొంత బీజేపీకి పోతుంది. నేషనల్ ఎలక్షన్స్లో మళ్ళీ వచ్చేది మోడీ అనేది నిర్ధారణ అయిపోయింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ఇప్పుడు కాదు ఇంకా 5 ఏళ్ళైనా కొట్టలేదు అనేది తెలుసు. సెక్యులర్ ఫోర్సెస్, పర్టికులర్ రిలీజియస్ పీపుల్ ఒక హైదరాబాద్ స్థానం కనుక వదిలిపెడితే ఈ రాష్ట్రంలో ఉన్న సెక్యులర్ భావాలను వాళ్ళు ఎవరు బీజేపీకి. ఎక్కడైతే ముస్లిం ప్యాకెట్స్ బలంగా ఉన్నాయో అక్కడ మాత్రమే బీజేపీకి ఓట్లు పడతాయి. అయితే మోడీ ప్రతిభ ఉంది కదా, మోడీ ప్రభ అనేది ఇంకా వెలుగుతూ ఉంది కదా, నాన్ కరప్టెడ్ అని ఇట్లాంటివన్నీ ఆయన సానుకూలత చాలా ఉంది. ఈ సానుకూలత ఓట్లు మోడీకి ప్లస్ అవుతాయి. మోడీ అసెంబ్లీ ఎన్నికలలో ఏదైతే కాన్స్పిరసీ చేశాడో పార్లమెంట్లో ఎన్నికల్లో చేయడు. తను ప్రతి స్థానాన్ని గెలవాలనుకుంటాడు. ప్రతి స్థానం ముఖ్యమే వాళ్ళకు. మీరు చూడండి, ఇంకొక 15-20 రోజుల తర్వాత దేశంలో ఉన్న బీజేపీ అగ్రనాయకులు అందరూ వచ్చి ఇక్కడనే అడ్డా పెట్టి ఈ 16 సీట్లలో కనీసం 9 సీట్లు 10 సీట్లు గెలవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? సాలిడ్గా టీఆర్ఎస్కు ఉన్న ఓట్ బ్యాంకు టీఆర్ఎస్కు పడతాయి. ఊగిసలాడిన కాంగ్రెస్ ఓట్లు అకస్మాత్తుగా కేసీఆర్ మీద కోపంతోనో, నిరుద్యోగుల సమస్యతోనో, ఇవాళ నిరుద్యోగులు మోడీకి చూస్తున్నారు. ఏవో స్కీములు పెడతాడు, ఆయన వస్తే దేశం బాగుపడుతుంది. 5th ఎకనామికల్గా ఆర్థికంగా 5వ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాడు, రకరకాల స్కీమ్స్ పెడుతున్నాడు అని చెప్పేసి ఒక క్రేజ్ అనేది ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ట్రయాంగిల్ ఫైట్లో బీఆర్ఎస్ కొట్టుకొస్తుంది. ఒకటి ఫస్ట్ రీజన్.
చాలా సీట్లలో బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజంగానే మోడీ కనుక తను బలంగా తన పార్టీని ప్రభావితం చేసుకోగలిగితే, తను లేపగలిగితే. సెకండ్ పాయింట్, పథకాల మీద కావచ్చు, కేసీఆర్ ఓడిపోయిందనే సానుభూతితో కావచ్చు, కేసీఆర్ పరిస్థితి ఇట్లా అయిందే అని చెప్పి జాలితో కావచ్చు, రేవంత్ రైతు బంధు లేటుగా ఇచ్చినందువల్ల కావచ్చు, కొంతమందికి అసలే ఇవ్వకపోవడం వల్ల కావచ్చు, ఆయన ఎవరికి ఇవ్వలేదు తెలుసా? ఓటర్లను ప్రభావితం చేయగలిగే భూస్వాములకు ఇవ్వలేదు. వాళ్ళది ఒక్కోటి కాదు, ఒక ఊరును ప్రభావితం, ఈయన ఆ ఊర్లో 100 మందికి ఇచ్చి ఒక భూస్వామికి ఇవ్వకపోతే ఇంకా అది పనిచేస్తుందంటారా? అంతా ఉందా ఇంకా? చాలా గ్రామాలలో ఉన్నది. మీ మహబూబ్నగర్లో లేదా? ఇప్పుడు ఎందుకంటే ప్రజలకు ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నది మీతో, నేను ఈ విషయంలో నేను ఏకీవించలేకపోతున్నా. కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి పోయిన ఎన్నికల్లో ఓడిపోయింది. ఎమ్మెల్యే అనేది ఒక అంశం మాత్రమే. కామారెడ్డిలో కేసీఆర్ గెలిచి ఉంటే కనుక డెఫినెట్గా ఎమ్మెల్యేల ప్రభావం ఉండేది. ఇక్కడ కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నది, ఎమ్మెల్యే మీద దానికి డబల్ అయింది. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరై ఉన్నా సరే వాళ్ళ మాట కూడా ప్రజలు వినలేదు, వాడు వద్దని అనుకున్నారు. కొన్నిసార్లు సునామీలు వేవులు వస్తాయి కదా, అట్లా వచ్చింది. బట్ పార్లమెంట్ ఎలక్షన్లో అటువంటివి ఉండయి. ఎవరికి వెళ్తే నాకేంది, నాకు ఇన్ని పైసలు వస్తానయా లేదా, నా దొర చెప్పిండు ఎందుకు వినకూడదు. దొర అంటే దొరే కాదు, తను ఏదైనా. ఎందుకంటే నాకు మళ్ళీ చెప్తాను, కేసీఆర్ చేసిన గొప్ప పని ఏమిటి, నా పరిశీలన కూడా ఊర్లలో ఉండే పెత్తందారులది చాలా, అది ఎట్లా చెప్పాలి దాన్ని అంటే, రైతు బంధు ఇవ్వడం ద్వారా రైతుల్లో సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచిండు. సన్నా చిన్నకారు రైతులకు 5,000 10,000 చాలు, ఆయనకు మొక్కజొన్న సంచి కావాలి, 2 యూరియా బస్తాలు సరిపోతుంది. అవి కేసీఆర్ ఇవ్వడం వలన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకోవడం మానేసిండు. వీళ్ళు ఊళ్ళో వాళ్ళ మాట వీళ్ళు జరగలేదు అట్లా. అంటే అది జరిగింది, ఫర్టిలైజర్ వాళ్ళు ఇచ్చారు, అది జరిగింది. ఇంకొక నెగటివ్ కోణం కూడా నేను చెప్తా. ఆధారపడడం పెరిగింది. ఎందుకు పెరిగిందంటే పోలీసుల అరాచకాలు, ఫ్రెండ్లీ పోలీస్ అన్నాం కానీ ఎమ్మెల్యేలు వాళ్ళు చేసిన అరాచకాలు, పెత్తందారులు చేసినాయి ఒకటి. రెండవది ఏంటంటే పార్టీని పటిష్టంగా చేసుకోకపోవడం. వీటి వల్ల ఏమైందంటే డిపెండెన్స్ పెరుగుతుంది. అయితే ఇంకోటి, డబ్బు కూడా ఎవరి ద్వారా డిస్ట్రిబ్యూషన్ అవుతున్నది? మళ్ళీ ఊర్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ పీపులే కదా. అది కుల సంఘం నాయకుడు కావచ్చు, పార్టీ నాయకుడు కావచ్చు, నిజంగానే భూస్వామి దొర కావచ్చు. సహజంగానే శూద్రాగ్రవర్ణానికి ఆ ప్రభావం ఉంటుంది. నేనేందంటే పూర్తిగా జీరో అయిందని చెప్పలేను. అయితే నేను సంతోషించే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తిని, కానీ ప్రజల మీద ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. అయితే ఇవన్నీ పనిచేస్తాయి. అయితే ఈసారి ఏంటంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకత కొంత డెఫినెట్గా పనిచేస్తున్నది. రెండవది, దెబ్బతిన్న పాము కేసీఆర్ కసితో ఉన్నాడు, ఏమైనా చేసి మళ్ళీ పార్టీని నిలబెట్టుకోవాలి. ఇంకోటి, ఈ పార్లమెంట్ ఎన్నికలు జీవన్మరణ సమస్య ఎవరికి? కేసీఆర్కు. ఎందుకంటే కేసీఆర్ బీజేపీని ఆపగలిగిండు అనుకో, ఈజీగా రేవంత్ రెడ్డిని నెక్స్ట్ 5 ఏళ్లలో కొట్టగలుగుతాడు. అంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో తాను గెలవడానికంటే బీజేపీని ఓడించడంలో నిమగ్నం కావాలి కేసీఆర్. ఆయన దృష్టి అసెంబ్లీ మీద ఉండాలి, పార్లమెంట్ మీద కాదు. ఆయనే పోతలేడు కదా పార్లమెంట్కు, ఇంకా పార్లమెంట్తో ఆయనకేం పని? బీజేపీ రేపు ప్రధాన ప్రతిపక్షంగా రాకుండా ఆపుకోగలగాలి. అంటే ఇవాళ బీజేపీకి నిజంగానే ఒక 10 సీట్లు వచ్చినాయి అనుకుందాం, మోడీ ప్రభావం వల్లనో, రేవంత్ రెడ్డి మీద ఉన్న కొత్త వ్యతిరేకత వలన, టీఆర్ఎస్ పుంజుకోకపోవడం వలన, టీఆర్ఎస్కి వచ్చిన పాజిటివ్ను కేసీఆర్ క్యాచ్ చేసుకోలేకపోవడం వలన మోడీ ఆ స్థానాన్ని ఆక్రమించినట్టయితే ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిలబోతారు, బీజేపీ దిక్కు బాట పడతారు. ఏవో ఉంటాయి, వాళ్ళు ఇచ్చేటివి కూడా తాయిలాలు ఉంటాయి. కాబట్టి తన పార్టీని కాపాడుకోవాలన్నా, నెక్స్ట్ 5 ఏళ్లలో రేవంత్ రెడ్డిని కొట్టగలిగే శక్తిని సంతరించుకోవాలన్నా బీజేపీని 3వ స్థానానికి నెట్టేయాలి. ఇది జీవన్మరణ సమస్య. ఇప్పుడు ఏమవుతుంది, 15 సీట్లు ఓడిపోతే అధికారమే పోయింది కదా. అధికారం పోయినాక 15 సీట్లు గెలితేంది, ఓడిపోతేంది. ఇక్కడ ఆడపోయి ప్రధానమంత్రి అయ్యేది ఉందా, బీజేపీతో షేర్ చేసుకునేది ఉందా? కాబట్టి ఆయన రాష్ట్రానికే పరిమితం కావాలి. మొన్నటిదాకా నేనే అన్నా, బీఆర్ఎస్ని అట్లాగే ఉంచి కేసీఆర్ పార్లమెంటు పోవాలి, మెదక్ నుంచి పార్లమెంట్లో వాయిస్ వినిపించాలి. ఇక్కడ హరీష్ కున్ను కేటీఆర్కు వదిలేస్తే పోతుంది అని చెప్పాను. కానీ ఆయన ఆ స్ట్రాటజీ తీసుకోలేదు, ఆయన అసెంబ్లీలోనే ఉండాలనుకున్నాడు. ఇప్పుడు కూడా నేను మళ్ళీ ఒక మాట చెప్పదలుచుకున్నా, అంటే ఈ పార్టీ బతకాలంటే కేటీఆర్ గారు 4 కాలాల పాటు రాజకీయాలలో తన ప్రతిభను ముందుకు తీసుకుపోవాలనుకుంటే ఇవాళ పార్టీని బతికించగలిగే ఒక గొప్ప శక్తి టీఆర్ఎస్లో ఉంది. ఆ శక్తినే యుక్తిగా ఉపయోగించుకొని హరీష్ రావు గారికి కనుక అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ కూర్చొని సభనంతా ఒంటి చేత్తో నడిపిస్తూ కేటీఆర్ను హరీష్ రావు గారు పార్టీ పగ్గాలు తీసుకొని అధ్యక్షునిగా హరీష్ రావు గారు
వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు. ఈయన అర్బన్ ఏరియాలో ఓటర్స్ను ప్రభావితం చేయడంలో దిట్ట, రూరల్ ఏరియాలో ఓటర్లను ప్రభావితం చేయడంలో హరీష్ దిట్ట. కేసీఆర్ గారు అసెంబ్లీని తన దారికి తెచ్చుకొని రేవంత్ రెడ్డిని 3 చెరువుల నీళ్లు తాగించగలిగిన దిట్ట. ఆయనకున్నంత నాలెడ్జ్ అసెంబ్లీలో ఏ ఎమ్మెల్యేకి లేదు, ముఖ్యమంత్రి లేదు, ఎవరికి లేదు. కాబట్టి ఈ 3 కనుక కరెక్ట్గా నెక్స్ట్ 4 ఇయర్స్ చేయగలిగితే మళ్ళీ ఈ పార్టీని ఆపే శక్తి ఎవరికి ఉండదు. బట్ అది చేయాలంటే హరీష్ రావు గారికి అధ్యక్ష పదవి ఇవ్వడానికి ఒక స్ట్రాటజీ ప్రకారం కేసీఆర్ గారు తను కొంత వెనక్కి తగ్గాలి. ఇప్పుడు ఎప్పుడు తగ్గాలనో ఎప్పుడు పెరగాలనో తెలిసిన వాడే నాయకుడు. ఆ విషయంలో కేసీఆర్ గారికి ఆ పట్టుదల ఉంటుందని నేను అనుకోవడం లేదు. విప్లవాలలో కూడా వ్యూహాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు ఎత్తుగడలు మారుస్తూ ఉంటారు. లెనిన్ రాసిండు ఎన్నడో ఒక 100 సంవత్సరాల కింద, ఏది ఒక్క జంప్ చేయాలన్నప్పుడు ఒక్క అడుగు వెనక్కేస్తాం, అంటే 2 అడుగులు ముందు పోవాలనుకున్నప్పుడు అవసరమైతే 1 అడుగు వెనక్కి వేయాల్సి వస్తుంది అని చెప్పాడు. లంఘించాలంటే ఏం చేయాలి? కాబట్టి ఇది ఒక టెంపరీ రెట్రీట్ అని కేసీఆర్ అనుకోవాలి. ఆ ఎత్తుగడను అవలంబిస్తే కనుక ఏ పార్టీ కేసీఆర్ని కొట్టలేదు. కానీ ఇదే మీరు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మీరు కలిసిన వారిని మళ్ళీ నేను కలిసినా కానీ మాట్లాడే సందర్భం రాలేదు. ఇప్పటికి అదే బిజీ ఉంది. అది బిజీ కాదు, నాకు ఒక పట్టుదల ఉంది. అది మొదటి నుంచి కూడా నేను ఏంటంటే పిలిస్తే పోతా, ఆయన ఏమైనా అడిగితే చెప్తా. నా అంతటి నేను ఎందుకు చెప్పాలి, మీ ద్వారా చెప్తున్నా కదా. ఓకే, ఇప్పుడు ఆయన అడుగుతున్నా చెప్తున్నారు, తెలియాలి కదా, వాళ్ళకి తెలియాలి కదా. అంటే నేను అనేది ఏంటంటే మన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి సీటు మీదనే ఎట్లయితే గురి ఉందో మళ్ళీ అధికారంలోకి తేవడానికి ఆ గురి కేసీఆర్కు ఉండాలి. సేమ్ ఏం చేయాలనో అన్నీ చేసిండు రేవంత్ రెడ్డి. చూడు, తను నమ్ముకున్న తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టిండు. ఎక్కడో ఉన్న పిసిసి అధ్యక్ష పదవిని ఎన్ని చేయాలనో నేను ఇప్పుడు చెప్పలేను, అవన్నీ ఎన్ని చేయాలనో అన్ని చేసి కొత్తగా వచ్చిండు ఆ పార్టీలోకి. అందరినీ పక్కకు జరిపేసి ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకున్నాడు, తర్వాత ప్రెసిడెంట్ తీసుకున్నాడు. తర్వాత ఆయనకంటే క్యాబినెట్ మొత్తంలో కూడా ఆయనకంటే జూనియర్ ఒక సీతక్కే, బహుశా పొంగులేటి కూడా కొంచెం ఒకే అటు ఇటు కావచ్చు. బట్ అందరినీ కాదని చెప్పి సీనియర్ మంత్రులం కాదని ఎన్నడూ మంత్రి కాని వ్యక్తి, ఎన్నడో 20 ఏళ్ళ కింద ఈయన రాజకీయాల్లోకి రానప్పుడు మంత్రులైన తుమ్మలను, ఉత్తమ్ను వీళ్ళందరినీ దాటేసి ముఖ్యమంత్రి అయింది. అంటే అటువంటి స్ట్రాటజీ కనుక కేసీఆర్ కూడా అవలంబించిండు అనుకో, తను మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి, పార్టీని బతికించుకోవడానికి ఏం చేయాలనో అన్నీ చేయాలనుకున్నప్పుడు హరీష్ రావు గారు ఇస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. ఇది ఇంకోటి కూడా చెప్తున్నా, ఇది హరీష్ రావు గారికి ఇష్టం ఉండదు నేను ఇట్లా చెప్పడం. మరి ఇష్టం అంటే నేను ఒక విశ్లేషకునిగా చెప్తాను, ఇదే హెడ్డింగ్ పెట్టుకోండి. నాకు పోయేదేముంది, నా ఒపీనియన్ నేను చెప్పిన ఒక విశ్లేషణ. పార్టీని తిరిగి, ఎందుకంటే ఇక్కడ కొన్ని చెప్పాలి మీకు. ఇలా ఉద్యమకారులు కేసీఆర్ మీద కోపంగా ఉన్నారు, కేటీఆర్ మీద కోపంగా ఉన్నారు, కానీ హరీష్ రావు మీద కోపంగా లేరు. ఎందుకు లేరు? లాస్ట్ 10 ఇయర్స్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా, టీఆర్ఎస్ పట్టించుకుంటలేదని కోపం వచ్చిన హరీష్ రావు ఒక్కడే ఆయన దగ్గరికి పోయిండు, పట్టించుకున్నాడు. ఆయన ఏం చేయాలనో అన్నీ చేసిండు. ఇప్పటికి ఎవరైనా చనిపోయినా ఓదార్స్తాడు. అంటే ప్రజలతో రిలేషన్షిప్ ఈజ్ కీ టు ద సక్సెస్. అది వాళ్ళిద్దరు చేయలేకపోయారు. అంటే బెటర్. ఎందుకంటే ఒకసారి కేసీఆర్ గారి మీద ఒక వ్యతిరేకత వచ్చిన తర్వాత, అంటే అందరికీ ఉన్నదని నేను అంటలేను, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కే ఉన్నది అనుకుందాం. అంటే ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే కోపం ఉంటుంది. అయితే ఆ ప్రేమతో వచ్చిన కోపమే కేసీఆర్ మీద. వాస్తవంగా కేసీఆర్ లాంటి రాజకీయ నాయకుడు పర్టికులర్గా తెలంగాణ గడ్డ మీద ఈ సుదూర భవిష్యత్తులో ఇంకోరు వస్తారని కూడా నేను అనుకోను. ఆయనకున్న మమకారం, ప్రజల పట్ల ప్రేమ, ఆయనకున్న రాజకీయ చాణక్య నీతి, దయార్థ హృదయుడు, ఆయన ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చే వ్యక్తి. ఎన్నడూ ఒంటరిగా అన్నం తినడు. ఆయన ఎవరున్నా కింద నుంచి పిలిపించి కలిసి భోజనం చేస్తాడు. ఎంత చిన్నంతోనైనా సౌమ్యంగా మాట్లాడతాడు. కానీ ఆయన ఏదైనా మూడ్లో ఉన్నప్పుడు అస్సలు అపాయింట్మెంట్ ఇవ్వడు. ఇవన్నీ ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి, మైనస్లు కూడా ఉన్నాయి. బట్ అర్థం చేసుకున్న వాళ్ళని బట్టి ఉంటుంది. బట్ అంటే నాకు కూడా చాలా అవమానాలు ఎదురైనాయి, చాలా హ్యూమిలియేషన్ జరిగింది. బట్ అయినా కూడా ఆయన వ్యక్తిలోని ఔదార్యాన్ని నేను అభినందించకుండా ఉండలేను. అట్లాగే ఆయన చేసిన తప్పులను కూడా నేను ఎక్స్క్యూజ్ చేయకూడని తప్పులన్నీ చేశాడు. బట్ ఏది ఏమైనా కూడా ఉన్న వాళ్ళల్లో బెస్ట్ అని ఎత్తుకుంటాం కదా, దాంట్లో ఈజ్ ద బెస్ట్ ఫర్ ఎవర్, బెస్ట్ చీఫ్ మినిస్టర్ కూడా. ఎందుకంటే 57 ఏళ్ళ విధ్వంసం తర్వాత
ఈ స్థాయిలో 9 ఏళ్లలో ఎక్కడ బడ్జెట్ 59,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లు దాటిచ్చిండు. జిఎస్డిపి పెంచిండు, తలసరి ఆదాయం పెంచిండు. ఎన్ని రెట్లు పెరిగింది? భారతదేశంలో ఏ రాష్ట్రం పోటీ పడలేదు కేసీఆర్తో. బట్ ఇంకా చేయాల్సింది చాలా ఉండే. నిరంతరం అదే పని ఆయనకు, అదే పని వేరే ఆలోచించకుండా చేశాడు. ఇప్పుడు దాన్ని నడుస్తున్న ఈ పొలిటికల్ సినారియో అంతా లోక్సభ ఎన్నికల తర్వాత ఎట్లా ఉండవచ్చు మీ అంచనా? ఇప్పుడు వీళ్ళు ఆడే గేమ్ను బట్టి ఉంటుంది. ఇప్పుడు కనుక బీజేపీని కట్టడి చేసి నిలువరించడం అనేది సాధ్యమే. అయితే ఒక పెద్ద పొరపాటు ఏం జరుగుతుందంటే పార్టీని రివైవ్ చేయట్లేదు. మళ్ళీ ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీలు కొంతమంది వ్యక్తుల చేతుల్లో 5-5 కమిటీ అని అన్నారు. నిజంగానే అది జరిగితే వండర్ఫుల్. అట్లీస్ట్ ఆ మచ్చ ఉన్న ఒక్క నాయకునితో పాటు పక్కకు 4గురిని యాడ్ చేసినట్టయితే కమిటీ నిర్ణయమే ఫైనల్, మేము చెప్పినట్టుగా ఇంప్లిమెంట్ చేయండి. ఆ వ్యక్తి ఎవరైతే ఇప్పటిదాకా డామినేట్ చేసిన వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తి డామినేషన్ తగ్గించి పార్టీలో ఉన్న క్రియాశీలక నాయకులను నిష్పక్షపాతంగా ఆ కమిటీలాగా వేసి చేసినట్టయితే బాగుంటుంది. బట్ నామినేషన్లు వేసే నాటికి ఇప్పటివరకు ఇచ్చిన బీఫామ్లు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో కూడా మనం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే 24 గంటల ముందు కడియం శ్రీహరి మీడియా ముందు మాట్లాడిన మాటలకును తెల్లారి ప్లేట్ ఫిరాయించింది. ఆయనే అన్నాడు కదా, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, దించేస్తామని అన్నాడా లేదా? మొట్టమొదటి వ్యక్తి ఆయనే అన్నది, కేవలం అనలే. రేవంత్ రెడ్డిని అసెంబ్లీలోనే బాగా అంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నాకు గురువు లాంటి వాడు శ్రీహరి. ఈయనేమో ఆయన తిడుతూ ఉంటే ఆయన గురువు లాంటి వాడు. అప్పుడే అనుకున్నాను నేను ఏదో గాలం వేస్తున్నాడు అని. ఇప్పుడు మనల్ని తిట్టిన వ్యక్తిని సరే నువ్వు తిట్టినా పర్లేదు, నువ్వు మంచోని అన్నావు అనుకో, కోపం అంతా పోతుంది. ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి ఆ మాటని అసెంబ్లీలో. తర్వాత మెల్లగా రాయబారం పెట్టిండు. నీ బిడ్డకు మంచి భవిష్యత్తు కావాలంటే నాతో నేను రావాల్సిందే. బహుశా నేను అనుకుంటా కేవలం బిడ్డ కోసమే శ్రేయర్ పోయిండు అని నేను అనుకోవట్లేదు. తనకు కూడా ఏదన్నా ఒక ఆశ చూపెట్టి ఉంటాడు, పదవి ఆశ. ఆయన ఈజ్ నాన్ కరప్టెడ్, పదవి ఆశ చూపెట్టి ఉంటాడు. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరి ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతాడా లేకుంటే మళ్ళీ డిప్యూటీ సీఎం ఇస్తారా, ఏమిస్తారో మనకు తెలియదు. అయితే రేవంత్ రెడ్డి ఒక ప్లాన్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళని తగ్గిస్తూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను అందలం ఎక్కియాలి, తన టీమ్గా పెట్టుకోవాలి అనేది ఒకటి జరుగుతుంది సంప్రదాయ కాంగ్రెస్. కాబట్టి రేపు క్యాబినెట్లోకి ఇంకో 6 ఉన్నాయి కదా, 6 ఖాళీలల్లో 100% 5గురు వేరే పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ మీరు ఈ వీడియో రీప్లే చేయండి అప్పుడు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్.